గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రవీంద్ర బాబు. ఇప్పుడు మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తర్వాత చాప్టర్స్ సెక్షన్ 32 నుంచి చూస్తాము. థర్డ్ సెషన్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు చూడండి. ఓకే. ఓకే, 32 చూడాలి. ఓకే, ఇక్కడే ఉన్నాం. సెక్షన్ 32 చాలా ఇంపార్టెంట్. మన మరణ వాంగ్మూలం అనేది కూడా ఒక రకంగా దీంట్లోనే ఉంటుంది. అది ప్యూర్లీ మరణ వాంగ్మూలం కాదు. అది ఈ సెక్షన్ ప్రకారము ఎంత పార్ట్ ఆఫ్ మరణ వాంగ్మూలం కన్సిడర్ అవుతుందో దీంట్లో చూద్దాం. ఇది యాక్చువల్గా డెత్ స్టేట్మెంట్ కూడా కాదు. స్టేట్మెంట్ బై పర్సన్స్ హూ కెనాట్ బి కాల్డ్ యాజ్ విట్నెసెస్. ఎవరినైతే విట్నెస్ గా కోర్టుకి పిలిపించలేమో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ వేరే దగ్గర ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ని ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు. అది 32లో ఇచ్చిన ప్రొవిజన్. ఎవరెవరిని పిలవలేమో ఇక్కడ ఉంటుంది. కేసెస్ ఇన్ విచ్ స్టేట్మెంట్ ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్ బై పర్సన్, రిలవెంట్ ఫ్యాక్ట్ మాత్రమే, బై పర్సన్ హూ ఈజ్ డెడ్ ఆర్ కెనాట్ బి ఫౌండ్. ఒక పర్సన్ ఆయన చనిపోయాడు, అంతకుముందు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు, అప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో అది వ్యాలిడ్ అవుతుంది. అంటే అతను ఇప్పుడు కనిపించట్లేదు, కెనాట్ బి ఫౌండ్, ఈజ్ నాట్ ట్రేసబుల్, ఎట్సెట్రా, ఈజ్ రెలవెంట్. అవి రెలవెంట్ ఎప్పుడు రెలవెంట్ ఫ్యాక్ట్ అయితే మాత్రమే. మన- మళ్ళీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కాదు, దట్ షుడ్ బి రెలవెంట్ టు దిస్ కేస్, రెలవెంట్ టు ద ఫ్యాక్ట్. స్టేట్మెంట్స్ రిటర్న్ ఆర్ వెర్బల్, వెర్బల్ స్టేట్మెంట్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ అలౌడ్ ఉంది. రిటర్న్ ఆర్ వెర్బల్ టూల్స్, వెర్బల్ స్టేట్మెంట్స్ అలౌడ్. ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్, రిలవెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ మాత్రమే. మేడ్ బై ఎ పర్సన్ హూ ఈస్ డెడ్ ఆర్ హూ కెనాట్ బి ఫౌండ్ ఆర్ హూ హ్యాస్ బికమ్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్. అంతకుముందు అతను బాగానే ఉన్నాడు, తర్వాత ఓల్డ్ మ్యాన్ అయిపోయి ఇప్పుడు ఏమి ఆయన హోస్ట్లో లేడు, ఇలాంటి సిక్ పర్సన్ అయ్యాడు, కోమాలో ఉన్నాడు, లేకుంటే ఏం మాట్లాడుతున్నట్టు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఆర్ హూజ్ అటెండెన్స్ కెనాట్ బి ప్రొక్యూర్డ్ వితౌట్ అన్ అమౌంట్ ఆఫ్ డిలే ఆర్ ఎక్స్పెన్స్. లేకుంటే అతను ఉన్నాడు ఎక్కడ, కెనడాలో ఉన్నాడు, అతను తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఇలా చాలా డిలే కూడా అవుతుంది, ఖర్చు కూడా అవుతుంది. ఆయన ఎప్పుడో డిసెంబర్లో వస్తానంటాడు, ఇయర్లీ వన్స్. అట్లా పెడితే కేసులు అవ్వవు కదా. సో ఆ డిలేని అవాయిడ్ చేయాలి, ఆ ఖర్చు కూడా ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది, టైం కూడా చాలా పడుతుంది. అట్లాంటప్పుడు ఈ స్టేట్మెంట్స్ ప్రకారము, కింద ప్రొవిజన్స్ ప్రకారము వాళ్ళ స్టేట్మెంట్స్ అంతకుముందు ఎక్కడైనా చెప్పుంటే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అని చెప్పారు. విచ్ అండర్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద కేస్ appears to the court unreasonable are themselves relevant facts in the following cases, which under the circumstances of the case appears to the court unreasonable. అవి మామూలుగా అన్రీజనబుల్ అయినా కానీ ఈ పర్టికులర్ కింద సర్కమ్స్టెన్స్ ప్రకారం రిలవెంట్ ఫ్యాక్ట్స్ అయితే తీసుకోవచ్చు అని ఇచ్చారు. ఒకటి ఫస్ట్ది ఇదే, అందరికీ మరణ వాంగ్మూలం అంటారు. వెన్ ఇట్ రిలేట్స్ టు కాజ్ ఆఫ్ డెత్, ఒక మరణానికి గురించిన విషయం అయితే మాత్రమే అది కన్సిడర్ అవుతుంది. దీని ప్రకారం నంబర్ 1 ప్రకారం, క్లాజ్ 1 ప్రకారం ఎవరి మరణం ఇక్కడ ఉంది. వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ మేడ్ బై పర్సన్ యాజ్ టు ద కాజ్ ఆఫ్ హిజ్ డెత్. ఎవరో ఒకటి చనిపోతున్నాడు, అప్పుడు అతను చెప్తాడు పలానా వాడు నన్ను పొడిచాడు, పలానా వాడు కాల్చాడు అని. అంతవరకు మాత్రమే ఇది రిలవెంట్. అట్లా కాకుండా ఇతను చచ్చిపోతే పలానా వాడు వాడిని చంపాడు, వీడిని చంపాడు, అక్కడ దొంగతనం చేశాడు, ఇవన్నీ సీక్రెట్ నాకు తెలుసు, ఇప్పుడు చచ్చిపోతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, ఇలాంటి వీడియో దొంగల ముఠాల సభ్యుడు, వీడిని పోలీసులు కాల్చారు, వీడు చచ్చిపోతూ చాలా స్టేట్మెంట్లు చెప్పేశాడు, నిజాలనే కక్కేశాడు, అవన్నీ మరణ వాంగ్మూలం కింద తీసుకోవడానికి లేదు. ఇతన్ని ఎవరు చంపారో అంతవరకు మాత్రమే. ఇతను పోలీసులు చంపితే అప్పుడు ఎవరికైనా మ్యాజిస్ట్రేట్ చెప్పాడు అనుకోండి, పోలీసులే కాల్చారండి మేము ఇట్లా దొంగతనానికి వచ్చినప్పుడు అని చెప్పాడు అనుకోండి, అంతవరకే వ్యాలిడ్.
అంతకుముందు వాళ్ళ గతంలో ఏవేవో చేసిన హత్యలు వాటి గురించి అతను చెప్పినా కానీ చనిపోయేటప్పుడు మామూలు వాళ్ళకి చెప్తే, మ్యాజిస్ట్రేట్కి చెప్తే దట్ మే వ్యాలిడ్. వేరే వాళ్ళకి చెప్పినప్పుడు దే ఆర్ నాట్ కన్సిడర్డ్. ఓన్లీ ఇతని చావుకు సంబంధించి అతన్ని చంపారో, అతని మీద అటాక్ ఎవరు చేశారో చెప్తే అది కన్సిడర్ అవుతుంది. అందువల్ల ఇది ప్యూర్లీ మరణ వాంగ్మూలం కాదు. ఆర్ యాజ్ టు ఎనీ ఆఫ్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ విచ్ రిజల్టెడ్ ఇన్ హిస్ డెత్. ఇలాంటి ఎవడో ఆయన చంపకపోయినా ఎవడో సమ్ పాయిజన్ ఇచ్చాడు దానివల్ల అయింది, లేదంటే ఏదో మెడిసిన్ తీసుకున్నాడు దానివల్ల రియాక్షన్ అయింది, ఎవరు విల్ఫుల్గా చేయలేదు, అవన్నీ అతను చెప్పొచ్చు. ఇన్ కేసెస్ ఇన్ విచ్ ద కాజ్ ఆఫ్ దట్ పర్సన్ డెత్ కమ్స్ ఇన్ టు క్వశ్చన్, అతను ఎలా చనిపోయాడు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రమే అతను చెప్పిన స్టేట్మెంట్ ఎవరికైనా చెప్తే, దారిన పోయే దానయ్యకి చెప్పినా ఆ దానయ్య వచ్చి చెప్తే అది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అది such statements are relevant whether the person who made them was or was not at the time when they were made under expectation of death. అతను చచ్చిపోతున్నాడు అనే భయంతో చెప్తేనే మరణ వాంగ్మూలం అవుతుంది కదా. అట్లా లేదు, అతను మామూలు క్యాజువల్గానే చెప్తాడు. ట్రైన్ ఎక్కేటప్పుడు ఎక్కడికో పోతున్నాడు లేకుంటే ఏదో విషయం, ఆ ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది, అతను చనిపోతాడని అనుకోలేదు, అప్పుడు కూడా అవి కన్సిడరేషన్ లాగా అవుతాయి. కొన్ని కేసులాస్ కూడా ఉన్నాయి. ఒక అతను ఏంటంటే నేను పలానా వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారని వెళ్తున్నానని చెప్పాడు, అది వాళ్ళు కన్సిడర్ చేశారనమాట మరణ వాంగ్మూలంగా. ఎందుకంటే అతను చనిపోతాడని తెలియదు, వాళ్ళు అతను ఆడ వచ్చాక అతను చంపేశారు. ఆ కేసులాస్ ఉన్నాయి ఎవిడెన్స్ యాక్ట్లో, మీకు చూస్తే తెలుస్తుంది. ఇలాంటి కొన్ని కేసులాస్ కూడా ఐ కెన్ సైమల్టేనియస్లీ రెఫర్. 1 minute వెయిట్ చేస్తే. సార్, పాకాల నారాయణ ఏ ఎంపరర్ కేసు? కేసు సార్. పాకాల నారాయణ స్వామి వర్సెస్ ఎంపరర్ కేసు సార్. వర్సెస్ పాకాల నారాయణ స్వామి వర్సెస్ ఎంపరర్ కేసు సార్. అది ఒరిస్సాకి ఎక్కడ పోతారు, బరంపురం కేసు అదే కదా. వాళ్ళ వైఫ్ కి అమౌంట్ తీసుకొస్తాను డబ్బులు అని చెప్పేసి వెళ్తాడు సార్. ఆ, ఆ, ఇంకా వీళ్ళేమో ఆ, అతన్ని కట్ చేసేసి బాక్స్ లో పెట్టి ట్రైన్ లో పడేసి ఏదో చేస్తారు చేస్తే సార్. ట్రైన్ లో పంపిస్తారు. అదే కేసు ఉమ్, పాకాల ఉమ్, నారాయణ అని. ఓకే. పాకాల నారాయణ ఈ స్వామి. మను పాత్ర వాళ్ళది కూడా ఉంటుంది. దీంట్లో కొన్ని కేసులాస్ ఉంటాయి, మనం ఇదైనా చూడొచ్చు. కాకపోతే దీంట్లో కొన్ని రిలవెంట్, ఇది ఈ మెటీరియల్ మీకు పనికి వస్తుంది కూడా. అన్నిటికీ కేసులాస్ ఇవ్వలేదు, కొన్నిటికి 32 అన్నాడు కదా, 32 ఇచ్చేసాడు ఇప్పుడే. ఈ 32 వచ్చి నంబర్ మారింది ఇప్పుడు, తగ్గిపోయింది నంబరు. అది అది అవసరం లేదు, సరిగ్గా లేవు అవి. పాకాల నారాయణ స్వామి కేసు కరెక్ట్. ఓకే. తర్వాత 2, ఆర్ ఈజ్ మేడ్ ఇన్ కోర్స్ ఆఫ్ బిజినెస్. వాళ్ళ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఒక ఆయన చెప్పాడు, అప్పుడు ఆయన వచ్చి చెప్పకపోయినా అది వ్యాలిడ్ అవుతుంది. ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ద స్టేట్మెంట్ వాజ్ మేడ్ బై సచ్ పర్సన్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. నార్మల్గా రొటీన్ బిజినెస్లో, ఆర్డినరీ కోర్స్ అంటే రొటీన్ బిజినెస్ యాక్టివిటీలో, అండ్ ఇన్ పర్టికులర్ వెన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ ఎంట్రీ ఆర్ మెమొరాండం మేడ్ బై హిమ్ ఇన్ బుక్స్. ఆ పుస్తకాల్లో రాస్తుంటారు బ్యాంక్ వాళ్ళు, ఇలాంటి లోడింగ్ అన్లోడింగ్ చేసే దగ్గర, లారీల దగ్గర, అట్లా వాటి దగ్గర కెప్ట్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, వాళ్ళు రొటీన్గా రాసుకునే బుక్స్ ఉంటాయి. ఆర్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ ప్రొఫెషనల్ డ్యూటీ, అక్కడైతే జన్మ మరణాలు రాసుకుంటుంటారు వాళ్ళు చెప్పినవి కూడా. ఆర్ ఆఫ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ రిటర్న్ ఆర్ సైన్డ్ బై హిమ్. రిటర్న్ ఆర్ సైన్డ్ రెండో వేరు వేరు. రిటర్న్ అంటే టెక్స్ట్ మ్యాటర్ మాత్రమే ఉంటుంది, సంతకం ఉండదు. మీరు హోటల్స్కి వెళ్తే బిల్ ఇస్తారు, ఆ బిల్ ఈజ్ రిటర్న్ బట్ నాట్ సైన్డ్. ఓకే, సంతకం పెట్టమంటే పెడతారు వాళ్ళు. అందువల్ల రెండింటికి మైనర్ డిఫరెన్స్ ఉంది. మనం జనరల్గా ఏమనుకుంటాం, రిటర్న్ అంటే సైన్డ్ అని అనుకుంటాం, సైన్డ్ అంటే రిటర్న్ అని అనుకుంటాము. రెండు మైనర్ తేడా ఉంటుంది. ఓకే, రిటర్న్ ఆర్ సైన్డ్ బై హిమ్ ఆఫ్ ద రిసీప్ట్ ఆఫ్ మనీ, గూడ్స్ ఆర్ సెక్యూరిటీస్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్. పోస్ట్ మ్యాన్ వస్తాడు, ఒకటి పోస్టర్లు మనకి ఇస్తాడు, ఒక దగ్గర సంతకం పెడతాం. ఓకే, అప్పుడు పోస్ట్ మ్యాన్ తర్వాత మనకి డెలివరీ చేసామని ఆ పోస్ట్ మాస్టర్కి చెప్పినా కానీ అది వ్యాలిడే అవుతుంది. ఎందుకంటే రొటీన్గా వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్ పేపర్లో ఉంది. అందుకని పోస్ట్ మ్యాన్ పిలవాల్సిన పని లేదు, బాబు నువ్వు ఆయనకు సమన్స్ అందించావా అని. ఆ రికార్డ్ ఈజ్ ఎనఫ్. ఆర్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ యూజ్డ్ ఇన్ కామర్స్ రిటర్న్ ఆర్ సైన్డ్ బై హిమ్. కామర్స్ అంటే ట్రేడ్లో ఏదైనా ఎన్నో రకరకాల డాక్యుమెంట్స్ వాడతారు, షేర్ ట్రాన్సాక్షన్స్లో,
బ్యాంకింగ్లో పెద్ద పెద్ద కంపెనీస్ లోన్స్ తెచ్చుకోవడం అట్లా. ఆర్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ఎ లెటర్ ఆర్ అదర్ డాక్యుమెంట్ యూజువల్లీ డేటెడ్ రిటర్న్ ఆర్ సైన్డ్ బై హిమ్. అతను ఏదైనా లెటర్ అయి పంపించినప్పుడు దాంట్లో డేటు అవన్నీ ఉన్నా కానీ ఇవన్నీ రొటీన్ బిజినెస్లో చేసినవి, వాళ్ళందరినీ కూడా కోర్టుకు పిలవాల్సిన పని లేదు. ఆ రిటర్న్ డాక్యుమెంట్ దొరికితే చాలు. పోస్ట్ మ్యాన్ మనకి డెలివరీ ఇచ్చిన అక్నాలజ్మెంట్ కాగితం ఉంటే చాలు. పోస్ట్ మ్యాన్ పిలిచి అది ఫోర్జరీయా అదా ఇదా అని అడగాల్సిన పని లేదు. ఒక్కోసారి పిలవచ్చు, ఆయన పిలవడం ఇబ్బంది, ఆయన లేడు అనుకోండి, అప్పుడు మాత్రమే ఇట్లాంటివి. ఓకే. 3 ఆర్ అగనెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ మేకర్. చేసిన వాడికి వ్యతిరేకంగా ఉంది అప్పుడు ఓకే. మనమే ఒకటి ఓకే అంటున్నాము, దాన్ని ఒప్పుకుంటే మనకు నష్టం, అయినా మనం ఒప్పుకున్నాం, అప్పుడు అలౌడ్. వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ అగనిస్ట్ ద పెక్యూనరీ ఆర్ ప్రొపరేటరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పర్సన్ మేకింగ్ ఇట్, ఈజ్ అగనిస్ట్ ద పెక్యూనరీ ఆర్ ప్రొపరేటరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పర్సన్ మేకింగ్ ఇట్. ఇప్పుడు ఒక ఆయన పొలం చూపించి ఈ పొలంలో ఆ, దీంట్లో ఒక 1/4 షేర్ మా చిన్నాయనకు కూడా ఉంది అని చెప్తాడు ఎవరో ఒకరికి. ఆ తర్వాత ఆయన ఉన్నాడు అమెరికాకి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత వాళ్ళ చిన్న ఆయన పిల్లలు వస్తారు, అంతకుముందు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా. అప్పుడు వీళ్ళు చేసుకునే 10 ఎకరాలు ఊళ్ళో వాళ్ళంతా ఏడుదే అని అనుకుంటున్నారు, లేదు అందులో వాళ్ళ చిన్న ఆయన కూడా ఒక 4 ఎకరాలు ఉంది అన్నాడు అనుకోండి. అప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ వ్యాలిడ్ అవుతుంది, ఎందుకంటే ఆయన యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ పెక్యూనియర్ ఇంట్రెస్ట్కి ప్రొపరేటరీ ఇంట్రెస్ట్కి అగనిస్ట్గా ఆయన అంతకుముందు ఎవరికో చెప్పుకున్నాడు, సర్పంచ్కి ఎవరికి ఊళ్ళో. సో వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్, ఆయన లేకపోయినా ఆయన చేశాడు, ఆ స్టేట్మెంట్ చెప్పాడు, ఎక్కడైనా ఆయన ఒక స్లిప్ ఇచ్చినా కానీ అది వ్యాలిడ్ అవుతుంది. ఎందుకంటే అది అతని ఇంట్రెస్ట్గా వ్యతిరేకం కాబట్టి ఇంకా అతనికి కెనాట్ టేక్ బ్యాక్. ఆర్ వెన్ ట్రూ వుడ్ ఎక్స్పోజ్ హిమ్ ఆర్ వుడ్ హ్యావ్ ఎక్స్పోజ్డ్ హిమ్ టు ఏ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆర్ ఆఫ్ ఎ సూట్ ఫర్ డ్యామేజెస్. లేకుంటే అతన్ని క్రిమినల్గా ఎక్స్పోజర్ చేసినా కానీ, మేము పలానా బ్యాంకులో ఫ్రాడ్ చేసి లోన్ తెచ్చుకున్నామని చెప్పాడు అనుకోండి ఎగ్జాంపుల్, అట్లాంటివి కూడా అతను ఎక్స్పోజ్ చేస్తున్నాడని తెలిసినా అతను చెప్పినప్పుడు, అంటే డిఫమేషన్ కేసెస్లో ఒక్కోసారి నేనే అన్నానండి ఆయన తిట్టాను, అప్పుడు అప్పుడు వాడు భయపడి వెళ్ళిపోయాడని ఒక దగ్గర చెప్తాడు. కానీ అది డిఫమేషన్ కదా, సంథింగ్ డిఫమేటరీగా అన్నప్పుడు అప్పుడు అతనికి లైబిలిటీ ఉంటే అది వ్యాలిడ్ కింద కన్సిడర్ అవుతుంది. 3. తర్వాత 4 ఆర్ గివ్స్ ఒపీనియన్ యాజ్ టు పబ్లిక్ రైట్ ఆర్ కస్టమ్. ఒక దారి ఉంది, అది పబ్లిక్ రైట్ ఉంది, లేకుంటే ఆ పలానా కష్టం ఉంది, ఆర్ మ్యాటర్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్. కొన్ని క్యాస్ట్స్లో కొన్ని రకాల కస్టమ్స్ ఉంటాయి. దత్తత తీసుకునేటప్పుడు కొంతమంది దత్త హోమం చేస్తారు, కొంతమంది చేయరు. వాళ్ళ ఆచారాలు ఏదో ఉంటాయి, ఆ ఆచారం ప్రకారం కష్టం ఉంటుంది. ఆ కష్టం ఇలా ఉంది అని చెప్తే కూడా అది వ్యాలిడే ఆ పర్సన్. వన్ ద స్టేట్మెంట్ గివ్స్ ద ఒపీనియన్ ఆఫ్ ఎనీ సచ్ పర్సన్ యాజ్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్ రైట్. పబ్లిక్ రైట్ ఉంటే ఆ పాత కరణం ఉంటాడు, ఇప్పుడు కరణాలు లేరు. ఆ పాత రోజుల్లో కరణం చెప్పాడు, పలానా చెరువు ఉంది, ఆ చెరువులో ఈ పలానా వాళ్ళు, ఆ పలానా ఏరియా వాళ్ళు, పలానా కాలనీ వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళకి ఆ రైట్ ఉంది అని చెప్తాడు. అది పబ్లిక్లో కొందరికి ఉన్న రైట్, అది ఎక్కడ రికార్డులో ఉండదు, ఆయన చెప్పాడు అంతే. తరతరాలుగా అలా పట్టుకుంటున్నారని అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది, ఆయన లేకపోయినా కానీ కారణం ఇప్పుడు. అప్పుడు ఎప్పుడో చెప్పుకున్నాడు అనుకోండి ఒక స్టేట్మెంట్లో. అది కష్టం, లేకుంటే ఒక ఆచారం ఉంది, ఆ పలానా గుడిలో కూడా ఆచారాల్లో కూడా వస్తుంది. ఇప్పుడు మిరాసీదారులని టీటీడీలో కూడా అప్పుడు గొడవైంది. వాళ్ళు మిరాసీదారులు అనే వాళ్ళు మాత్రమే ఆ లడ్డూలు చేస్తారు అని ఉండేది. సో వాళ్ళల్లో ఆ లడ్డూలో ప్రతి లడ్డూలో ఇంత షేర్ ఆఫ్ మనీ వాళ్ళకి వెళ్ళాలన్నమాట, ఇలాంటి ఇన్ని లడ్డూలు వాళ్ళకి వెళ్ళాలి, అట్లయితే రూల్ ఉంది, ఆ కష్టం ఉంది. ఆ కష్టం గురించి ఎవరన్నా చెప్పినప్పుడు ఆర్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఆర్ జనరల్ ఇంట్రెస్ట్, ఇలాంటి అతనికి ఏమీ లేదు కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదో ఉంది, ఇదంతా ఆ ఊర్లో వాళ్ళకి ఇక్కడంతా గడ్డి మేపుకునే వాళ్ళు పశువులు పలానా పొలాల్లో అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ చెప్పాడు. ఇలాంటి జనరల్ ఇంట్రెస్ట్ అందరికి కామన్ ఇంట్రెస్ట్ ఉంది. ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ విచ్ ఇఫ్ it existed, he would have been likely to be aware. And when such statement was made, before any controversy as to such right customer had arisen. అంతకుముందు అది గొడవైంది ఆచారాల గురించి అట్లా, అప్పుడు ఎక్కడ పంచాయతీ అయింది ఊళ్ళోనే, అప్పుడు ఆయన చెప్పాడు, అందరు విన్నారు. అప్పుడు అతని స్టేట్మెంట్ కోర్టు కూడా దాన్ని ఎవరైనా వేరే వాళ్ళు విన్నవాళ్ళు వచ్చి చెప్తే అది కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. అది తర్వాత 5 ఆర్ రిలేట్స్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ when the statement relates to the existence of any relationship by blood, by marriage, by adoption between persons, as to whose relationship by blood, marriage or adoption the person making the statement had special means of knowledge, and when the statement was made before the question in dispute was raised. ఇప్పుడు నా దగ్గర ఒక కేసు ఉంది,
1920 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. అది కూడా ఒక చిన్న టౌన్, పెద్ద డిస్ట్రిక్ట్ కూడా కాదు, ఒక రాయలసీమలో ఒక చిన్న ఏరియాలో, ఒక చిన్న పల్లెటూరులోకి సంబంధించి, ఒక మండల హెడ్ క్వార్టర్లకు సంబంధించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. 1920లో రిజిస్ట్రేషన్ అయింది అది. ఎవరు అంత 100 సంవత్సరాలు అయిపోయింది కదా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయ్యి. అంత డాక్యుమెంట్ బహుశా రేర్గా చూస్తుంటాం మనం. ఆ డాక్యుమెంట్ ఒక గిఫ్ట్ డీడ్, అది కూడా సేల్ డీడ్ కూడా కాదు, 1920లో చేసిన గిఫ్ట్ డీడ్ అనమాట. పాత రోజుల్లో అసలు గిఫ్ట్ అంటే కొనుక్కునే అసలు కాగితాలు రాసుకోరు చాలా మంది ఇప్పటికి కూడా. ఆ సాదా బైనామా ఏదో అంటుంటారు కదా, కాగితాల్లో మళ్ళీ స్టాంప్ ఫీ కట్టాల్సి వస్తుందని తెల్ల కాగితాలని రాసుకుంటారు. ఆ గిఫ్ట్ డీడ్ అయితే అసలు రాసుకోరు. ఏదో వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు చేసుకుంటా ఉంటారు పసుపు కుంకుమాలని. కానీ పసుపు కుంకుమల కింద గిఫ్ట్ డీడ్గా 1920లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు అది డిస్ప్యూట్ అయింది. ఆ గిఫ్ట్ డీడ్ రాసిన ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అది లేనట్టుగా భావించి ఇప్పుడు ఆ ల్యాండ్ క్లెయిమ్ చేస్తున్నారు, ఆక్యుపై చేసుకున్నారు. ఆ గిఫ్ట్ డీడ్ తీసుకున్న వాళ్ళేమో వాళ్ళకి అది తెలియదు ఆ డీడ్ ఉందని. తర్వాత ఎప్పుడో చూస్తే ఆ డీడ్ కనపడ్డది. ఇప్పుడు ఈ డీడ్ ప్రకారం ఇదంతా మాది అంటున్నారు. ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఆ గిఫ్ట్ డీడ్ ఇప్పుడు ఆమె తీసుకున్న ఆమె మనవడు ఉన్నాడు. ఆ మనవడికే ఇప్పుడు 60 ఏళ్ళు దాటి ఉంటాయి. ఇప్పుడు ఆమె 100 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మమ్మ అని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట. అక్కడ రికార్డులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడంటే ఆధార్ కార్డులు ఏదో ఉన్నాయి, అందులో లేడీస్ సైడ్ అసలు ఉండవు. కొన్ని ఫాదర్ సైడ్, జెంట్స్ సైడ్ అయితే ఎక్కడో దగ్గర సన్ ఆఫ్ రాసి ఉంటారు, రికార్డు ఉంటుంది. లేడీస్ సైడ్ ఆ లైన్లో ఉండదు. అప్పుడు అది ఎలా ప్రూవ్ చేయాలి? ఇట్లాంటి దాంతోనే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర సంతకం తెమ్మంటే ఎవరు తెస్తారు? తహసీల్దార్ ఎందుకు ఇస్తాడు? ఎవరు. అందువల్ల కోర్టులో డిక్లరేటరీ సూట్ లాంటివి వేసుకున్నప్పుడు ఈ క్లాజ్ కింద ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్తే జడ్జి గారు అలౌ చేయొచ్చు. రిలేట్స్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్. ఆ 100 సంవత్సరాల క్రితం గిఫ్ట్ డీడ్ తీసుకున్నామకి ఇప్పుడున్న ఆయన మనవడు అనేది ప్రూవ్ చేయాలి. సో ఆ రిలేషన్షిప్ ప్రూఫ్కి ఇది పనికి వస్తుంది అలా. ఓకే. ఆర్ ఈజ్ మేడ్ ఇన్ విల్ ఆర్ డీడ్ రిలేటింగ్ టు ఫ్యామిలీ అఫైర్స్. ఒక ఉల్లులో రాశాడు ఆయన, వీలునామాలో రాస్తారు. వీలునామా అంటే డైరెక్ట్గా ఎత్తుకొని మా పెద్ద కొడుకు ఇంత, చిన్న కొడుకు ఇంత, అమ్మాయికి ఇంత అని టకటగా చిన్న స్లిప్ లాగా రాసేసారు వీలునామా అంటే. వీలునామాలో కొన్ని రిసైటల్స్ ఉంటాయి. ఎప్పుడైనా డైరెక్ట్గా అట్ట ఏదో వాళ్ళకింత వీళ్ళకింత అని కాగితం రాసినట్టు ఒక చిన్న కాగితం లాఫ్ షీట్లో రాసేయకూడదు అంత. అది ఒక్కోసారి ఛాలెంజ్ చేస్తారు ఒక్కోసారి. అందువల్ల ఏంటంటే దాంట్లో కొన్ని రిసైటల్స్ ఉంటాయి. ముందు ఆయన ఎవరు అనేది రాయాలి, అంటే అతని మెంటల్ కండిషన్ కూడా తెలుస్తుంది. ఆయన ఎవరు, అంతకుముందు ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీనా, ఇలా ఉంటే ఇంకా ఆయన ఏజ్డ్ అయ్యాడు, ఏం చేశాడు, ఆ వీలునామాలో ఉంటుంది. తర్వాత ఆయన ఏ ఆస్తులు వచ్చినాయి ఆయనకి, అవి ఎలా వచ్చినాయి, ఆయన కంట్రోల్ ఇప్పుడు ఏ ఆస్తులు ఉన్నాయి, దేనికి ఆయన వీలునామా రాస్తున్నాడో అవి రాయాలి. అవి ఆయనకి ఎలా వచ్చాయో రాయాలి. ఆయన కొన్నాడా, ఆయనకి గిఫ్ట్గా వచ్చిందా, ఆయన ఏదన్నా ఆయనకి మళ్ళీ వేరే వీలునామా ద్వారా వచ్చిందా, లేదంటే కోర్ట్ ఆర్డర్ ద్వారా వచ్చిందా, అట్లా ఏదో ఉంటాయి. ఆక్షన్లో కొన్నాడా అట్లా, అవి రాసుకోవాలి రిసైటల్స్. తర్వాత అతనికి ఎవరెవరికి రాయబోతున్నాడు వీలునామా, పిల్లలకి రాస్తే పిల్లలు వాళ్ళ గురించి కొంత రిసైటల్ చేయాలి. వాళ్ళకి వీళ్ళు ఎలా రిలేషన్ అవుతారు, పెద్ద కొడుక, చిన్న కొడుక, తమ్ముడు కొడుక, అలా రిలేషన్షిప్ రాసుకోవాలి. ఇలాంటి కొందరు ఫ్రెండ్స్కి, ఇలాంటి డిస్టెంట్ రిలేటివ్స్ కూడా రాస్తారు, వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేశారని అట్లా. కేర్ టేకర్ చేసిన వాళ్ళకి కూడా ఏదో కొద్దిగా ఒక షేర్ రాస్తారు. వాళ్ళకున్న ఆ రిలేషన్షిప్ని అక్కడ రిసైటల్ చేయాలి. అవన్నీ విల్లులో ఉంటాయన్నమాట. విల్లులో ఉంటే అవి వ్యాలిడ్ కింద తీసుకోవచ్చు, వీలునామాలో ఉంటాయి. ఆయన చనిపోయాక కూడా ఆ వీలునామాలో ఉన్నవన్నీ కరెక్ట్గానే భావిస్తుంది, అన్లెస్ దే ఆర్ ప్రూవ్డ్ డిస్ప్రూవ్డ్. when the statement relates to the existence of any relationship by blood, marriage or adoption. మూడు రకాల రిలేషన్లు: బ్లడ్, మ్యారేజ్, అడాప్షన్. బ్లడ్ వల్ల వచ్చే రిలేషన్స్ ఏంటి? కొడుకు, ఆ, కూతురు, బ్రదర్స్, వీళ్ళంతా బై బ్లడ్ వస్తారు. మ్యారేజ్ వల్ల వచ్చే రిలేషన్స్ ఏమొస్తాయి? వైఫ్, హస్బెండ్, మ్యారేజ్ వల్ల వస్తుంది. ఆ మ్యారేజ్ జరగడానికి ముందు వాళ్ళ మధ్య రిలేషన్ ఏమి ఉండదు. మ్యారేజ్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు, అత్తలు మామలు అవుతారు. ఓకే, వీళ్ళంతా రిలేషన్స్ వస్తాయి. తర్వాత అడాప్షన్ వల్ల కూడా మళ్ళీ కొడుకు కూతురు అయిపోతారు అడాప్షన్ వల్ల. సో మూడు రకాలుగా రిలేషన్షిప్స్ క్రియేట్ అవుతాయి. బిట్వీన్ పర్సన్స్ డిసీజ్డ్, చనిపోయిన వాళ్ళతో వీళ్ళకున్న రిలేషన్, అండ్ ఈజ్ మేడ్ ఇన్ ఎనీ విల్ ఆర్ డీడ్ రిలేటింగ్ టు ద అఫైర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే డీడ్ కూడా, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ కూడా రాస్తారు కదా, దాంట్లో కూడా కొంత కథ రాస్తారు. నాకు ఆ ఆస్తి పలానా ఆయన ద్వారా వచ్చిందని రాశాడు అనుకోండి, అది కూడా వ్యాలిడ్ కింద వస్తుంది. టు విచ్ ఎనీ సచ్ డిసీజ్డ్ పర్సన్ బిలాంగ్డ్ ఆర్ ఇన్ ఎనీ ఫ్యామిలీ పెడిగ్రీ.
ఓకే, పెడిగ్రీ అంటే మీనింగ్ చూడండి తర్వాత. ఆర్ అపాన్ ఎనీ టూమ్ స్టోన్, వంశవృక్షం పెడిగ్రీ అనుకుంటాను, చూడండి ఒకసారి. ఎనీ టూమ్, సమాధుల మీద కూడా రాస్తారు, పలానా వాళ్ళ భార్య ఈమె అని ఉంటుంది ఒక లేడీ సమాధి చూస్తే, అది కూడా వ్యాలిడ్ కింద కన్సిడర్ చేయాలి. ఫలానా ఆయన కొడుకు అని కూడా రాసుంటారు ఒక్కోసారి, రాసినప్పుడు అవి కన్సిడర్ చేయాలి. ఫ్యామిలీ పోర్ట్రైట్, ఫ్యామిలీ యొక్క హిస్టరీ ఏమన్నా రాసిన చెప్పు, చిత్రాలు ఏమన్నా ఉంటే అవి. పోర్ట్రైట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కూడా ఉంటాయి, కొంత ఆయిల్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఆర్ అదర్ థింగ్ ఆన్ విచ్ సచ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజువల్లీ మేడ్, దాంట్లో పేర్లు కూడా రాస్తారు కింద, వాళ్ళు ఎడమ నుంచి కుడికి ఎంతమంది ఉన్నారు. మీరు చూస్తే దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ ఆ రోజు దిగిన ఫోటో ఉంది, దాన్ని అప్రూవల్ చేసిన రోజు. కాన్స్టిట్యూషన్ ఒక కాపీ కూడా ఉందన్నమాట, అప్పుడు పాత కాన్స్టిట్యూషన్, అంటే మేబీ వితౌట్ అమెండ్మెంట్స్ ఉండొచ్చు, అది ఫస్ట్లో చేసిన సెట్. ఆర్ అదర్ థింగ్స్ ఆన్ విచ్ సచ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజువల్లీ మేడ్. అండ్ వెన్స్ అంటే వేరే అదర్ థింగ్స్ కూడా ఇంకెక్కడైనా కూడా రాస్తే ఇంటికి గోడ మీద కూడా రాసుకో ఉంటారు కొందరు, బిల్డింగ్ పైన కూడా రాస్తారు పలానా నివాస్ అని. సో పలానా విజయలక్ష్మి నివాస్ అని ఏదో రాసుకో ఉంటారు. రాసినప్పుడు ఆమె ఎవరు విజయలక్ష్మి అని ఆయన భార్య కూతురు మదర్ ఉంటుంది. సో ఆ రిలేషన్ చూపిస్తారు. వెన్ ద స్టేట్మెంట్ వాజ్ మేడ్ బిఫోర్ ద క్వశ్చన్ ఇన్ డిస్ప్యూట్ వాజ్ రేజ్డ్. ఎప్పుడంటే ఆ రిలేషన్షిప్ డిస్ప్యూట్ అయినప్పుడు, ఇవన్నీ కూడా ఏదైనా ఇష్యూలో డిస్ప్యూట్ అయినప్పుడు మాత్రమే ఆ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ వాడుకుంటారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంటే అవసరం లేదు కదా. 7 ఆర్ ఇన్ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ట్రాన్సాక్షన్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 13. సెక్షన్ 13లో ట్రాన్సాక్షన్ మెన్షన్ ఇన్ 13 క్లాజ్ ఏ అన్నాడు. 13 క్లాజ్ ఏ ఏంటి, 13 ఏంటి చూస్తారా? ఫ్యాక్ట్స్ రిలవెంట్ వెన్ రైట్ ఆర్ కస్టమ్ ఈజ్ ఇన్ క్వశ్చన్. ఇది కూడా అదే ఇందాక డిస్కస్ చేసాం, రైట్ కస్టమ్ ఈజ్మెంట్ అవన్నీ దాంట్లో వస్తాయి. ఓకే, దానికి రిలేటెడ్గా ఉన్నప్పుడు when the statement is contained in any deed, ఏదైనా డీడ్లో సేల్ డీడు, గిఫ్ట్ డీడు, ఇంకా ఎన్ని డీడ్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఎన్ని రకాలు ఉందో చూడండి, ఇప్పుడు ఎలాగో వచ్చింది కదా, చెప్పండి ఎవరన్నా. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ సేల్ ఉంటుంది, గిఫ్ట్ ఉంటుంది, మార్ట్గేజ్ ఉంటుంది, లీజ్ ఉంటుంది. ఓకే, అన్ని డీడ్లు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి లైసెన్స్ అని కూడా ఇస్తారు. ఓకే, అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ మనం ఎలాగో కవర్ చేయం కాబట్టి ఇవి డిస్కస్ చేస్తున్నాము. లైసెన్స్ అంటే మనం ఒక సినిమాకి వెళ్తాం, టికెట్ ఈజ్ అ లైసెన్స్. ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటాము మ్యారేజ్ పర్పస్కి, అట్లా ఇప్పుడు మనం 24 అవర్స్ వాడుకోవచ్చు. మనకు అక్కడ లైసెన్స్ ఉంది 24 అవర్స్ దాన్ని వాడుకోవడానికి. సినిమా టికెట్కి, ఆ సినిమా చూడడానికి మనకు లైసెన్స్ ఉంది, ఆ సినిమా చూడడం వరకు మనకు లైసెన్స్, ఆ పీరియడ్ వరకు. అది లైసెన్స్ అంటే ఎవరైనా పార్కింగ్లో మనం పెట్టుకుంటాం వెహికల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి, అది లైసెన్స్. లేకుంటే వాళ్ళకి పే చేసి పెట్టుకున్నా అది కూడా లైసెన్స్. అట్లా లైసెన్స్ మేబీ ఇద్దరు ఫ్రీ ఆర్ జనరల్గా ఆర్ విత్ కన్సిడరేషన్ ఉంటుంది. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్. తర్వాత ఇంకొకటి ఛార్జ్ కూడా ఉంటుంది. ఒక ప్రాపర్టీ మీద వాళ్ళు రాస్తారు విల్లో, వాళ్ళ మనవరాలకి పలానా ప్రాపర్టీలో నెలకు ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని రాస్తారు వచ్చే రెంట్లో. సో ఆ 10,000 రూపాయల రైట్ మాత్రం ఆమెకి దాని మీద ఛార్జ్ ఉంటుంది, అది కూడా వన్ టైప్ ఆఫ్ రైట్ ఆన్ ప్రాపర్టీ. సో అట్లా సేలు, గిఫ్ట్, లీజు, మార్ట్గేజీ కాకుండా మళ్ళీ ఇది లైసెన్స్, ఛార్జ్, ఇంకా వేరే రకాలు ఏమన్నా ఉంటే చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో. మార్ట్గేజెస్లో కూడా మళ్ళీ మల్టిపుల్ రకాలు ఉన్నాయి. సో విల్ ఆర్ అదర్ డాక్యుమెంట్ విచ్ టు రిలేట్స్ టు ఎనీ సచ్ ట్రాన్సాక్షన్ యాజ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 13 క్లాజ్ ఏ. 13 ప్రకారం ఉన్నవి ఆ యొక్క రైట్స్ అట్లాంటివి రిలేటెడ్ అయితే అది కూడా వ్యాలిడ్ అని చెప్పి ఇచ్చారు లాస్ట్ది. ఆర్ ఈజ్ మేడ్ బై సెవరల్ పర్సన్స్ అండ్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ relevant to matter in question. And the statement was made by a number of persons and expressed feelings or impressions on their part relevant to the matter in question. చాలా మంది మాసులో చెప్పారు, పలానా మాసులో, లేదంటే పలానా అది ఇది, పలానా ఆచారం ఇక్కడ ఉంది అని. ఇవన్నీ దాంట్లోనే ఉన్నాయి, 32లో ఉన్నాయి. ఓకే, అంతవరకు. ఇప్పుడు దాంట్లో ఇలస్ట్రేషన్ చూస్తే మనకు తెలుస్తాయి. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ వాజ్ మర్డర్డ్ బై బి ఉంది కదా. ఏ డైస్ ఆఫ్ ఇంజరీస్ ఇస్ రిసీవ్డ్ ఇన్ ట్రాన్సాక్షన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ విచ్ హీ వాజ్ రావిష్డ్.
ఒక ద క్వశ్చన్ ఈజ్ వెదర్ షీ వాజ్ రావిష్డ్ బై బి. బి అనేవాడు ఆమె చనిపోతూ ఉంది. ఓకే, ఆమె మీద అటాక్ చేశాడా? ఓకే, ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ వాజ్ కిల్డ్ బై బి అండర్ ద సర్కమ్స్టెన్సెస్ దట్ ఏ సూట్ వుడ్ లై అగెన్స్ట్ బి అని ఉంది. తర్వాత స్టేట్మెంట్ మేడ్ బై ఏ యాజ్ టు ద కాజ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ డెత్. ఆ చనిపోయే వ్యక్తి అతని కాజ్ ఆఫ్ డెత్ రిలేటెడ్గా చెప్పిన స్టేట్మెంటే వ్యాలిడ్, వేరే స్టేట్మెంట్లన్నీ ఇన్వాలిడ్. రెఫరింగ్ రెస్పెక్టివ్లీ టు ద మర్డర్, ద రేప్ అండ్ ద యాక్షనబుల్ రాంగ్ అండర్ కన్సిడరేషన్ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఒకవేళ అతను చనిపోయేటట్టుగా ఉన్నాడు, స్టేట్మెంట్ చెప్పేశాడు పలానా వాడు పొడిచాడని, రికార్డ్ చేసుకున్నారు. తర్వాత ఆయన హాస్పిటల్ చేస్తే ఏదో కష్టపడి బతికి ఒక 1 or 2 yearsకి మళ్ళా మనిషి బాగాయాడు, అప్పుడు దీని కింద రాదు. ఆయన చనిపోయే పరిస్థితుల్లో ఈవెన్ ఇంకా బతుకుతాడో లేదో కూడా డౌట్ఫుల్ అనమాట. బతికాడు, ఐసీయూలో పెట్టి 4 రోజుల తర్వాత బతికాడు. బతికినాక దీని కింద రాదు ఆయన, మళ్ళీ ఆయన కోర్టుకు వచ్చి మామూలుగా చెప్పాల్సిందే. అప్పుడు నేను చెప్పేశానండి, అప్పుడు చావు బతుకుల్లో ఇంకా అదే కరెక్ట్ అన్నా కానీ మళ్ళీ వచ్చి చెప్పాలి దీనికి. సార్ ఏమండి? సార్ ఒకవేళ ఆ, ఇప్పుడు ఒక పర్సన్ ఏ అనేటైనా చనిపోయేటప్పుడు ఈయనకు బీకి చెప్పారు సార్ ఇలా. ఆ, ఆ, కాకపోతే బీనే అక్యూజ్డ్ అని చెప్పి పోలీస్ వారు అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ ఫ్యాక్ట్ రిలవెంట్ ఫ్యాక్ట్ కిందకి వస్తుందా? అంటే అప్పుడు వాడు బిఏ అనేవాడిని అరెస్ట్ చేస్తారు కదా, అప్పుడు ఏ అనేవాడు సి అని పొడిచాడు అని వీడికి చెప్పాడు. లేదు లేదు, ఏ అనేటవాడు న్యాచురల్ గా చనిపోతే బీని మర్డర్ చేశాడని చెప్పి పెట్టారు. అప్పుడు చనిపోయింది ఏ కదా, ఉమ్, చెప్పింది బికి చెప్పాడు కదా, పొడిచింది కూడా ఆ, బి. పొడిచిన వాడు బి అని చెప్పి పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. చేశారు, కానీ పొడిచింది ఎవరు? వేరేవాడా పొడిచిన వాడు వేరేవాడు. వేరేవాడు. అప్పుడు ఇతను చెప్తాడు కదా డెత్ స్టేట్మెంట్, పలానా వాడని చెప్పాడు నాకు చెప్పాడు అని అంటాడు కదా. కాకపోతే బీని అక్యూజ్డ్ గా చేశారు కదా సార్. ఇప్పుడు ఇది ఫ్యాక్ట్ రిలవెంట్ ఫ్యాక్ట్ కింద తీసుకురావచ్చా? అంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు, చెప్తున్న సెక్షన్ 26. చెప్పొచ్చు, కానీ బిఏ వీడే చేశాడంటే అక్కడ ఏమైనా అడిషనల్ ఎవిడెన్స్, ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే, మెయిన్గా డెత్ కేసెస్లో అంటే మెయిన్ క్రిమినల్ కేసెస్లో పోలీస్ హ్యాస్ టు ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్. నువ్వు చేసావని ఎవడో ఒకరిని దారిన పోయి వాడిని పట్టుకెళ్తే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు, రోడ్డు యాక్సిడెంట్లో ఎన్నో వెహికల్స్ పోతుంటాయి. అంటే వీడు వీంతో ఉన్నాడని చెప్పి వీడిని అరెస్ట్ చేశారు సార్ అక్కడ క్రైమ్ సీన్ లో ఉన్నారని. అదే చేసినా కానీ అది అప్పుడు దాన్ని కౌంటర్ చేయాలి. ఇంకా ట్రయల్ అయితే నడుస్తుంది, ఎఫ్ఐఆర్ కడతారు, ఛార్జ్ షీట్ పెట్టొచ్చు వాళ్ళు. కానీ జడ్జి కదా ఫైనల్ డిసైడింగ్ అథారిటీ, జడ్జి కన్సిడరేషన్స్లో చూడాలి. అంటే ఇది రిలవెంట్ ఫ్యాక్ట్ అయ్యొచ్చా అయ్యలేమా సార్? ఇప్పుడు బి స్టేట్మెంట్ సార్. వన్ ఆఫ్ ద సస్పెక్టెడ్ అయినప్పుడు అతని స్టేట్మెంట్ అప్పుడు అతనికి సెల్ఫ్ కోసం ఉంటది కదా, అతను నిజంగా చేసి కూడా ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. ఉమ్, అప్పుడు ఏంటంటే ఇంకా అదర్ థింగ్స్ పోలీస్ హ్యాస్ టు ప్రూవ్, ఇతరేం చెప్పాల్సిన పని లేదు. ఓకే. వన్ మోర్ థింగ్ ఏంటంటే బి అనేవాడికి ఏ అనేవాడు చెప్పాలి నన్ను సి అనేవాడు పొడిచాడని, ఇతను చెప్పగలుగుతున్నాడా? ఆ, ఏ చెప్పలేడు సార్. సడన్ గా ఏనని చెప్పలేడు సార్, ఏఎన్ చనిపోయాడు. చనిపోయాడు, అప్పుడు బియ్యం చేశారు, అప్పుడు దీని కిందే రాదు అసలు అది. ఓకే సార్, దీని ఏ కిందకైతే రాదు. అనేది ఎవరో ఎవరికి చెప్పాలి. ఇప్పుడు ఇతనికి చెప్పుంటే, ఇతని ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు, ఇతనికి చెప్పుంటే అప్పుడు వాడెవడో అదే ఏ బీకి చెప్పాడు సార్. చెప్పాడా? ఎవరు చేశారు చెప్పారా మరి? ఆ, ఆ చెప్పాడు. ఎవరో మరి వాడు దొరకలేదా వీళ్ళు చెప్పిన వాడు? అంటే వాడికి తెలియదు సార్, ఆ సి అనేటైనా ఎవరు తెలియదు, జనరల్ గా చెప్పాడు అనుకోండి. ఆ తెలియనప్పుడు ఇంకా అది పోలీస్ హ్యాస్ టు ప్రూవ్, ఇతను చేసినట్టు ప్రూవ్ చేయాలి పోలీసులు. ఓకే. అది అందువల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అతనే బయటికి వెళ్తాడు. ఒకవేళ అతను వాళ్ళ పక్కనే ఉండొచ్చు, ఎవడో థర్డ్ పార్టీ వాడు వచ్చి పొడి చేసి వెళ్ళొచ్చు, వీడు అక్కడ ఉండొచ్చు, వీడి మీద వేయొచ్చు కూడా, సినిమాటిక్ గా కూడా. అందువల్ల ఏంటంటే అప్పుడు ప్రూవ్ చేయాలి కదా, పోలీసులదే బాధ్యత, అదే అప్పుడు ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్. ఇంకా ఇతనికి ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టినా కానీ అది. అందువల్ల దీనికి అతను చెప్పిన పేరు చెప్పాలిగా. ఎవడో పొడి చేశాడు, గుర్తు తెలియని వాడు ముసుగేసుకొచ్చి పొడిచాడంటే దానివల్ల యూజ్ లేదు కదా. ఎవడో చేశాడో కొన్ని వాడిని ఐడెంటిఫైబుల్ గా ఉండాలి వీళ్ళు, వాళ్ళు ఇతను చెప్పిన డిస్క్రిప్షన్. సరేనా? ఓకే, నెక్స్ట్. ద క్వశ్చన్ ఈజ్ యాజ్ టు ద డెత్ ఆఫ్ ఎస్ బర్త్. ఏ అనే ఒక పిల్లవాడు పుట్టాడు, అతని బర్త్ ఎవరు చెప్తారు? ఏ ఎంట్రీ ఇన్ ద డైరీ ఆఫ్ ఎ డిసీజ్డ్ సర్జన్ రెగ్యులర్లీ కెప్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. హాస్పిటల్లో వాళ్ళు రికార్డులు రాస్తారు కదా, ఇప్పుడు మనవి కూడా బర్త్ సర్టిఫికేట్లు ఉంటాయి, ఇప్పుడు లాంగ్ బ్యాక్ రాసి ఉంటారు, హాస్పిటల్లో ఉంటాయి. 30 years బ్యాక్ రికార్డు దొరుకుతాయి అంటే డిస్ప్యూట్ ఉన్నప్పుడు అక్కడ మదర్ పేరు ఉంటుంది, మదర్కి ఎవరు పుట్టారు
ఆ పలానా పిల్లవాడు అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టింది అని రాసి ఉంటారు, కనీసం పేరు రాసినా రాయకపోయినా అక్కడ కనీసం ఆ రోజు పుట్టినట్టు డేట్ ఉంటుంది. ఒకవేళ అమ్మాయి పుట్టింది అనుకోండి, ఇక్కడ వేరే ఒకడు వచ్చి నేను కొడుకునప్పుడు పుట్టానని వస్తాడు, అక్కడ రికార్డులో అమ్మాయి ఉన్నప్పుడు ఇట్లాంటివి కూడా డిస్ప్యూట్ అవి అప్పుడు ఆ రిజిస్టర్ ప్రకారం తీసుకోవాలా. ఆ డాక్టర్ చచ్చిపోయి ఉండొచ్చు, ఒక ఆయన డాక్టర్ని పిలవాల్సిన పని లేదు. ఓకే, ఆయన డాక్టర్ చనిపోయి ఉండొచ్చు, లేదంటే ఆయన ఎక్కడ కెనడాలో అమెరికాలో ఉండొచ్చు, అప్పుడు ఆయన రాసిన రిజిస్టర్ వ్యాలిడ్ అవుతుంది. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ వాజ్ ఇన్ కలకటా ఆన్ ఎ గివెన్ డే. A statement in the diary of a deceased solicitor regularly kept in the course of business that on a given day the solicitor attended A at a place mentioned in Kolkata. ఒక ఆయన లాయరు కన్సల్టెంట్ ఎవరో ఉన్నారు, ఇంకో బిజినెస్ పర్సన్, అతను ట్రిప్ రాసుకుంటా ఉంటాడు, డైరీ ట్రిప్. కలకత్తాలో ఒక ఆయన కలిశాడు, ఆ రోజు ఉన్నాడు, కానీ వాడు కలకత్తా ఎక్కడో బాంబేలో మర్డర్ జరిగింది, వీడిని ఛార్జ్ చేస్తారు, అప్పుడు ఎలిబి కింద ఇది పనికి వస్తుంది, నేను అక్కడ ఆయన కలిశాను అంటాడు. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ షిప్ సైడ్ ఫ్రమ్ బాంబే హార్బర్ అనే గివెన్ డే. ఒక షిప్ వెళ్ళిందా, పలానా తేదీ షిప్ వెళ్ళిందా, పలానా తేదీ ట్రైన్ వెళ్ళిందా అని డౌట్లు వస్తాయి. ఏ లెటర్ రిటర్న్ బై ఎ డిసీజ్డ్ మెంబర్ ఆఫ్ ఎ మర్చెంట్ ఫర్మ్ బై విచ్ షీ వాజ్ చార్టెడ్ టు ద కరస్పాండెంట్ ఇన్ లండన్ టు హూమ్ ద కార్గో వాజ్ కన్సైన్డ్ స్టేటింగ్ దట్ ద షిప్ సెయిల్డ్ ఆన్ గివెన్ డే ఫ్రమ్ బాంబే హార్బర్ ఇస్ రిలవెంట్ ఫ్యాక్ట్. పాత రోజుల్లో లెటర్లే కదా రాసుకునేవాళ్ళు, పలానా షిప్ కన్సైన్మెంట్ ఇక్కడ బయలుదేరండి, పలానా గూడ్స్ ఇక్కడ లోడ్ చేశాను బట్టలు బాంబేలో, పలానా తేదీ ఇక్కడ బయలుదేరింది పలానా షిప్ అంటే ఇంకా అది రిటర్న్. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో ఇట్లాంటివి వస్తాయి. ఆ షిప్కి ఏదో యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇంకెక్కడ రికార్డ్ లేదు, అసలు ఎప్పుడు బయలుదేరిందని ఎవరు రాయలా. ఈయన రాసిన లెటర్ దొరికింది, ఈయన కూడా లేడు. ఈయన లెటర్ రాసి ఈయన కూడా షిప్ ఎక్కాడు, పోస్ట్ చేసేసి అదేదో ఫ్లైట్లో పోద్ది అని లెటరు, షిప్ వస్తుందని ఈ షిప్లో ఈయన కూడా పోయాడు, అప్పుడు ఆయన రాసిన లెటర్ వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ద క్వశ్చన్ ఈజ్ వెదర్ రెంట్ వాజ్ పెయిడ్ టు ఏ ఫర్ సర్టన్ ల్యాండ్. ఒక ఒక భూమికి రెంట్ కట్టారా లేదా. ఏ లెటర్ ఫ్రమ్ ఏస్ డిసీజ్డ్ ఏజెంట్ ఏ. చనిపోయిన వాడు ఒక ఏజెంట్ ఉన్నాడు, వాడు రాశాడు, ఆవిడ చెల్లుతుంది. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ అండ్ బి వర్ ఇల్లీగల్లీ మ్యారీడ్. ఇద్దరు పెళ్లి చేసుకొని ఉన్నారా లేదా. ద స్టేట్మెంట్ ఆఫ్ ఎ డిసీజ్డ్ క్లర్జీ మ్యాన్. చనిపోయాడు ఒక ఆయన పూజారి, ఆయన దగ్గర ఆయన ఎవరెవరికి పెళ్లిళ్ళు చేశాడో ఆయన రాసుకున్నాడు, నేను 1000 పెళ్లిళ్ళు చేశానని ఆయన ఒక పుస్తకం ప్రచురించాడు, దాంట్లో ఉంది ఆ 1000 పెళ్లిళ్ళలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. దట్ ఈ మ్యారీడ్ దెమ్ అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ దట్ ద సెలబ్రేషన్ వుడ్ బి ఎ క్రైమ్ ఈజ్ రిలవెంట్. The statement of a deceased clergyman that he married them under such circumstances that celebration would be a crime is relevant. Okay. G. The question is whether a person who cannot be found, a అనేవాడు ఏడన్నాడు తెలియదు, wrote a letter to on a certain day. The fact that a letter written by him is dated on that day is relevant. వాడు ఒక లెటర్ అయితే రాశాడు, దాంట్లో ఏదో సంథింగ్ రాశాడు, ఇంకా ఆ లెటర్ డేటు కావాలనుకోండి, ఆ లెటర్ డేట్ వ్యాలిడ్ కింద లెక్క, అక్కడ నేను మెన్షన్ చేస్తాను కంటెంట్స్. ఓకే, ద క్వశ్చన్ ఈజ్ వాట్ వాజ్ ద కాజ్ ఆఫ్ ద రెక్ ఆఫ్ ఎ షిప్. ఒక షిప్ ఏదో పడిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది, అప్పుడు దానికి ఏంటంటే ఏ ప్రొటెస్ట్ మేడ్ బై ద కెప్టెన్ హూజ్ అటెండెన్స్ కెనాట్ బి ప్రొక్యూర్డ్ ఈజ్ రిలవెంట్. అప్పుడు స్టేట్మెంట్ కెప్టెన్ రాసి పెట్టి ఉంటాడు పుస్తకం, దాని ప్రకారం వ్యాలిడ్. ఒక బ్లాక్ బాక్స్ అని మనం చెప్తున్నాం కదా ఫ్లైట్స్కి, అట్లా వాడు కెప్టెన్ చెప్పింది వ్యాలిడ్. అట్లాగే వాళ్ళు బ్లాక్ బాక్స్లో వాటిలో ఏమన్నా అనౌన్స్మెంట్ లాస్ట్ మినిట్లో చేస్తారు, అవి వ్యాలిడ్. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ గివెన్ రోడ్ ఈజ్ అ పబ్లిక్ వే. చాలా రోడ్లు ఉంటాయి పల్లెటూళ్ళలో, అన్నిటికీ తారు రోడ్లు లేరు, నడిచిపోతుంటారు, బండి బాటలు ఉంటాయి. కొన్ని వేరే ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా పోతా ఉంటారు, దారులు నడక దారులు ఉంటాయి, సైకిల్ దారులు ఉంటాయి, ఒకసారి బండి బాటలు ట్రాక్టర్ పోయే కూడా ఉంటాయి. ఏ స్టేట్మెంట్ మేడ్ బై ఏ డిసీజ్డ్ హెడ్ మ్యాన్ ఆఫ్ ద విలేజ్. ఆ విలేజ్ కారణం ఎవరో ఉన్నారు, దట్ ద రోడ్ వాజ్ పబ్లిక్ ఈజ్ రెలవెంట్ ఫ్యాక్ట్. ఆయన కారణం ఎప్పుడో ఎవరికైనా చెప్పినా ఎడన్నా ఆయన దగ్గర కాగితాలు ఏడ ఉంటాయి కదా, ఏదో రాసుకుంటుంటాడు, ఎక్కడన్నా అది పలాంటి రోడ్డు అని ఆయన మార్కింగ్ చేసుకున్నాడు అనుకోండి, అది వ్యాలిడ్. ద క్వశ్చన్ ఈజ్ వాట్ వాజ్ ద ప్రైస్ ఆఫ్ గ్రెయిన్ అని సర్టెన్ డే ఇన్ ఏ పర్టికులర్ మార్కెట్ ఈజ్ వ్యాలిడ్. అంటే వాళ్ళ రికార్డ్స్ ప్రకారం, పుస్తకాల ప్రకారం. ఎప్పుడంటే నష్టపరిహారం కేసులు అవి వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాత కేసుల్లో ఆయన స్టాంప్ డ్యూటీ కట్టలేదు, ఏదో వేసాడు వాల్యుయేషన్కి, ఆ వాల్యుయేషన్ ప్రకారం కేసు నడుస్తూ ఉంది, 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు వాల్యుయేషన్ తక్కువ వేసాడని క్వశ్చన్ వచ్చింది. అప్పుడు ఏం కావాలి, పాత రోజు ఆ రోజు ఆయన కేసు వేసిన రోజు
ప్రాపర్టీ వాల్యుయేషన్ కావాలి. అప్పుడు ఆయన సబరిస్టాన్ని పిలవంగా వాళ్ళ పుస్తకంలో ఏముందో అది తీసుకుంటాం. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ హూ ఈజ్ డెడ్ వాజ్ ఫాదర్ ఆఫ్ బి. ఇది కూడా రిలేషన్షిప్. స్టేట్మెంట్ బై ఏ దట్ బి వాజ్ హిస్ సన్ ఈజ్ రెలవెంట్ ఫ్యాక్ట్. ఒక ఆయన ఏ అనే అతను చనిపోయాడు, ఒక పిల్లోడు ఎక్కడో హాస్టల్లో ఉన్నాడు, అనాథ ఆశ్రమంలో. వాడు మా అబ్బాయినండి, నాకు సెకండ్ మ్యారేజీ, ఆ, అక్కడ పెట్టాము, మళ్ళీ ఎవరికి తెలియదు అని ఎవడో ఒక ఫ్రెండ్కి చెప్పాడు. వాడు చచ్చిపోయాడు ఇప్పుడు ఫాదరు. అది రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ద క్వశ్చన్ ఈజ్ వాట్ వాజ్ ద డేట్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ఏ. బర్త్ డేట్కి ఏదైనా రిజిస్టర్లో రాసి ఉంటే అది వాల్యూడ్ అట్లా. Okay. A sues B for a libel expressed in a painted caricature exposed in a shop window. The question is as to the similarity of the caricature and its libelous character. ఒకడు క్యారికేచర్ వేసాడు. క్యారికేచర్ అంటే మొహం ఒక రకంగా వెరైటీగా పెట్టి వేస్తారు, సింపుల్గా ఉండదు. కొన్ని ఫీచర్స్ కొంచెం నవ్వు తెప్పించేటట్టు ఫన్నీగా కమెడియన్లకు వేసినట్టు వేస్తారు. ఇప్పుడు చిరంజీవి ఫోటోని క్యారికేచర్ వేసేసి ఒక కమెడియన్ లాగా వేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అట్ అవుతారు కదా, వాళ్ళకి ఆయనకి లైబల్ అని చెప్పి చెప్తారు. అట్లాగే ఒక పాపులర్ హీరోకి ఎవరికైనా చేసిన అప్పుడు ఆయన ఫీచర్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయాలి. ద రిమార్క్స్ ఆఫ్ ఎ క్రౌడ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇది క్రౌడ్ ఇందా పైన చదివాం కదా, ఎక్కువ మంది చెప్పేది ఎప్పుడు వస్తుందంటే ది రిమార్క్స్ ఆఫ్ ఎ క్రౌడ్ ఆఫ్ స్పెక్టేటర్స్ ఆన్ దీస్ పాయింట్స్ మే బి ప్రూవ్డ్. అప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, పలానా పోలికలు ఉన్నాయి, పలానా హీరో పోలికలు ఉన్నాయి ఈ క్యారికేచర్లో, ఇలాంటి కొన్ని స్టాచ్యూలు పెడతారు. వాడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టమంటే ఇంకొక ఆయన శివాజీ స్టాచ్యూ లాగా పెట్టుకొని తెస్తాడు. తెచ్చినప్పుడు అది అంబేద్కర్ ఫీచర్స్ లేవు అని అన్నారనుకోండి ఎక్కువ మంది, అది క్రౌడ్ చెప్తే అది ప్రూవ్ అవుతుంది. అప్పుడు వాడికి డబ్బులు ఇవ్వలేదు స్టాచ్యూ చేసిన వాడికి. ఎట్లా అది 32 సెక్షన్. ఇది మళ్ళీ ఎగ్జాంపుల్స్ అన్ని చదవండి. గ్యారంటీగా 32లో కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 33 relevancy of certain evidence for proving in subsequent proceeding the truth of facts therein stated. Okay, 1 minute. 23. బడ్జెట్ కాదు. ఆల్కహాలిక్ వినస్ ప్లస్ 2 వారాలత కేవలం 170 రూపాయలకి కదా. ఓకే, కానీ ఇది మారిపోయింది. ఈ మారిన పంటల కోసం మారిన దిగుబడి తొలగిస్తుంది. Okay, 33. Evidence given by a witness in a judicial proceeding. ఒక జ్యుడిషియల్ ప్రొసీడింగ్లో కోర్టులో ఒక ఎవిడెన్స్ ఇచ్చారు. ఆర్ బిఫోర్ ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ బై లా టు టేక్ ఇట్, అంటే ఒక ఇలాంటి మ్యాజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చారు. ఈజ్ రిలవెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రూవింగ్ ఇన్ ఎ సబ్సిక్వెంట్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ ఆర్ ఇన్ ఎ లేటర్ స్టేజ్ ఆఫ్ ది సేమ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ the truth of the facts which it states when the witness is dead or cannot be found or is incapable of giving evidence or is kept out of the way by the adverse party. ఎప్పుడెప్పుడు అన్నారు? ఒక స్టేట్మెంట్ ఒక విట్నెస్ ఇచ్చాడు ఒక రన్నింగ్ కేసులో, మళ్ళీ ఇంకొక కేసులో అదే విషయాలు చర్చకి వచ్చాయి. వెన్ ద విట్నెస్ ఈజ్ డెడ్, ఆ విట్నెస్ చనిపోయినప్పుడు ఆర్ కెనాట్ బి ఫౌండ్, కనపడినప్పుడు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్. ఇంకొకటి ఏమి ఇచ్చారంటే కెప్ట్ అవుట్ ఆఫ్ ద వే బై ద అడ్వర్స్ పార్టీ, అని బెదిరించారు, మళ్ళీ వస్తే నీ సంగతి చూస్తానే అంత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఆర్ ఇఫ్ హిస్ ప్రజెన్స్ కెనాట్ బి అప్టెండ్ వితౌట్ ఎనీ అమౌంట్ ఆఫ్ డిలే ఆర్ ఎక్స్పెన్స్, ఇలాంటి అతను ఈ దేశంలో కూడా లేడు, చాలా కాస్ట్ పిలుచుకురావడం, ఒక అరెకరా పొలం డిస్ప్యూట్ ఉంది ఆడ, విచ్ అండర్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద కేస్ ద కోర్ట్ కన్సిడర్స్ అన్రీజనబుల్. అప్పుడు ప్రొవైడెడ్ దట్ ద ప్రొసీడింగ్ వాజ్ బిట్వీన్ ద సేమ్ పార్టీస్, that the proceeding was between the same parties or their representatives in interest, that the adverse party in the first proceeding had the right and opportunity to cross-examine, that the adverse party has the right to cross-examine, ఆ మూడు ఉండాలి. that the question in issue are substantially the same in the first as in second proceedings. ఇప్పుడు 2 ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రొసీడింగ్లో విట్నెస్ అయింది, అది కేసు ఏదో డిసైడ్ అయిపోయింది. ఎగ్జాంపుల్, ఆ కేసు వచ్చి ఏదో ఆస్తి తగాదాలు ఏదో ఫ్యామిలీలో ఉన్నాయి,
ఆ ఆస్తి పంపకాలు అన్నీ ఉన్నాయి కదా, ల్యాండ్ అక్విజిషన్ కేసు కూడా ఉంది. పాత రోజుల్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అంతా అని ఒక్కొక్కరికి ఒక మెంబర్ ఉంటే ఇన్ని ఎకరాల పొలం అని ఉంది. అట్లా వాళ్ళ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. అప్పుడు అతను వచ్చేసి పాత రోజుల్లో 1970s ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. ఆ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్కి ముందు హిందూస్కి ఇద్దరు వైఫ్స్ కూడా ఉండొచ్చు, ఆ యాక్ట్కి బిఫోర్ అయితే. సో ఆయన అప్పుడు నాకు ముగ్గురు భార్యలు ఉన్నారని అప్పుడు రాసుకున్నాడు. ఇలాంటి చాలా మంది సంతానం ఉన్నారని ఎవరినైనా రాసేసుకున్నాడు. రాసుకొని గవర్నమెంట్ దగ్గర ఎగ్జంప్షన్ తీసుకొని ఒక 100 ఎకరాలు పెట్టుకున్నాడు. ఒక పెద్ద జమీందారు అది అంతా పోకుండా. రేపు మళ్ళా అప్పుడు వాళ్ళంతా ఆయన ఒప్పుకున్నాడు కదా, వీళ్ళంతా నా పిల్లలు నా భార్యలు అని. రేపు మళ్ళీ వాళ్ళకి ఏదైనా మెయింటెనెన్స్ కేసు వచ్చింది, రేపు మళ్ళీ మెయింటెనెన్స్ కేసు వచ్చినప్పుడు ఆమె నా భార్య కాదండి అన్నాడు అనుకోండి, అప్పుడు అది చెల్లదు. సో వాళ్ళు సేమ్ పార్టీలు ఉన్నారు అక్కడ, వాళ్ళంతా రిప్రజెంట్ చేశారు. యాక్చువల్గా ఈ కేసుకు వర్తించదు అది, ఇద్దరు ఆపోజిట్ పార్టీలుగా ఉండాలి. అంటే ఆ, వేరే వేరే ఆపోజిట్ పార్టీలుగా ఉన్నప్పుడు అదే ప్రొసీడింగ్లో మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా ఆపోజిట్ పార్టీలుగా ఉన్నప్పుడు మాత్రమే చెల్లుతుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ వర్తించదు యాక్చువల్గా, ఎందుకంటే అప్పుడు వాళ్ళంతా ఒకే పార్టీగా ఉంటారు. ద ప్రొసీడింగ్ వాజ్ బిట్వీన్ సేమ్ పార్టీస్ ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇంట్రెస్ట్. ద అడ్వర్స్ పార్టీ ఇన్ ద ఫస్ట్ ప్రొసీడింగ్ హ్యాడ్ ద రైట్ అండ్ ఆపర్చునిటీ టు క్రాస్ ఎగ్జామిన్. దీంట్లో కూడా వాళ్ళు అడ్వర్స్ గానే ఉండాలి. ద క్వశ్చన్ ఇన్ ఇష్యూ వర్ సబ్స్టెన్షియల్లీ ది సేమ్ ఇన్ ద ఫస్ట్ యాజ్ ఇన్ సెకండ్ ప్రొసీడింగ్. ఇట్లా రిలేషన్షిప్ ఇష్యూలు వచ్చినప్పుడు ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులు అలాంటి వాటిల్లోనే అవుతాయి కదా, ఒక 3 కేసులన్నీ అవుతుంటాయి. ఒక కేసు ముందు అవుతుంది, ఒక కేసులో ఏం ఒప్పుకుంటారో సెకండ్ కేసు కూడా దాన్ని తీసుకురావాల్సి వస్తుంది. ఒకవేళ ఆ చెప్పే సాక్షి లేడనుకోండి, అప్పుడు ఆ సాక్షి చెప్పిందే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అతన్ని ఫస్ట్ దాంట్లో క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు, తర్వాత అతను కనపడ్డు, అప్పుడు సెకండ్ దాంట్లో తీసుకోవచ్చు. అది A criminal trial or inquiry shall be deemed to be a proceeding between the prosecutor and the accused within the meaning of this section. ఎగ్జాంపుల్, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసే ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆమె మొగుడు కొడుతున్నాడని కేసు వేసింది. ఏదో కేసు కొద్దో గొప్ప బయటపడ్డారు, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు, విట్నెస్లు అంతా అయ్యారు. ఇక లాస్ట్ మినిట్లో కాంప్రమైజ్ అయ్యారు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది, ఇలాంటి ఏదో చిన్న పెనాల్టీ వేసి పంపించారు, కాంప్రమైజ్ అయ్యారు. తర్వాత ఆమె చచ్చిపోయింది మళ్ళీ 2-3 ఏళ్ళకి. ఇప్పుడు డౌరీ డెత్ క్రిమినల్ కేసు అయింది మళ్ళా. అప్పుడు ప్రీవియస్ ప్రొసీడింగ్లో ఏమి జరిగినాయి అవన్నీ కన్సిడరేషన్ తీసుకోవచ్చు, ఆ రిలేషన్షిప్స్ వాటి. అది 34 ఎంట్రీస్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ వెన్ రిలవెంట్. పుస్తకాల్లో రాసి ఉంటాయి బుక్స్ ఆఫ్ అకౌంట్ అని, అవి చాలాసార్లు రిలవెంట్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏ సూస్ బి ఫర్ 1000 అండ్ షోస్ ఎంట్రీస్ ఇన్ హిస్ అకౌంట్ బుక్స్ షోయింగ్ బి టు బి ఇండెప్టెడ్ టు హిమ్ టు హిస్ దిస్ అమౌంట్. దీస్ ఎంట్రీస్ ఆర్ రిలవెంట్ బట్ ఆర్ నాట్ సో సఫిషియెంట్ వితౌట్ అదర్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ద డెట్. ఇప్పుడు మనం అకౌంట్ పుస్తకాలు మెయింటైన్ చేస్తుంటాం. ఇప్పుడు నేను ఒక అకౌంట్ పుస్తకం రాసి దాంట్లో మీరంతా నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని అందరి పేర్లు రాసుకుంటాను, సరే అది వ్యాలిడ్ అయిపోద్దా? నాకు వేరే ఎవిడెన్స్ కూడా ఉండాలి మీరు ఇవ్వాలన్నట్టు. ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తర్వాత లీగల్ ఎయిడ్స్ ఎవరన్నా మీ మీద సూ చేయాలన్నా నేనేదో పుస్తకాల్లో రాసేసుకున్నాను అంటే సరిపోదు, నేను ఇచ్చిన అదర్ ప్రూఫ్స్ ఉంటే అప్పుడు వ్యాలిడ్. ఎగ్జాంపుల్, ఏదైనా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఇవ్వడము, చెక్ ఇవ్వడం అలాంటివి ఉంటే అప్పుడు ప్రూవ్ అవుతుంది. Entries in books of account, including those maintained in an electronic form, regularly kept in the course of business. Regularly kept in the course of business. Regularly ఎవరు పెట్టుకుంటారు? మనం ఇండివిజువల్స్ అకౌంట్ బుక్స్ పెట్టుకో, జనరల్గా షాప్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరికైనా గూడ్స్ ఇస్తారు, మెయిన్ డీలర్స్ సబ్ డీలర్స్కి గూడ్స్ పంపిస్తారు, వాళ్ళు మళ్ళీ ఒక్కోసారి కొంత మనీ ఇస్తారు, కొంత తర్వాత ఇస్తుంటారు. అప్పుడు వాడు ఎంత డ్యూ ఉన్నాడో ఆ గూడ్స్ వాల్యూని బట్టి క్యాలిక్యులేషన్స్ అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింటారు, అకౌంట్ బుక్స్ ఉంటాయి. ఆ రిలవెంట్ వెన్ ఎవర్ దే రెఫర్ టు ఏ మ్యాటర్ ఇన్ టు విచ్ ద కోర్ట్ హ్యాస్ టు ఎంక్వైర్, బట్ సచ్ స్టేట్మెంట్స్ షల్ నాట్ అలోన్ బి సఫిషియంట్ ఎవిడెన్స్ టు చార్జ్ ఎనీ పర్సన్ విత్ లయబిలిటీ. ఒక మెయిన్ డీలర్ ఉన్నాడు, స్టేట్ లెవెల్ డీలర్, ఆయన అందరికి పంపించాడు డిస్ట్రిబ్యూటరు వేరే డీలర్స్కి, ఫలానా నెల్లూరు వాళ్ళకి ఇంత పంపించాము స్టాకు, ఒంగోలు వాళ్ళకి ఇంత పంపించాము స్టాక్ అంతా రాస్తాడు. ఆయన పుస్తకంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు లైబిలిటీ ఉండదు, ఈ దగ్గర వేరే అదర్ రికార్డ్ ఉండాలి. ఆ లారీ వే బిల్స్ అదర్ థింగ్స్ ఏదైనా ఉంటే సబ్స్టెన్షియల్, అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. ఓన్లీ పుస్తకాల్లో ఉన్నది ఒకటే వ్యాలిడ్ కాదు. అది 35 రిలవెన్సీ ఆఫ్ ఎంట్రీ ఇన్ పబ్లిక్ రికార్డ్ మేడ్ ఇన్ పెర్ఫార్మెన్స్ డ్యూటీ. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, జనన మరణాలు. ఎప్పుడు పుట్టాడంటే జనన మరణాలు రిజిస్టర్ స్పెషల్గా ఇచ్చారు. ఏదైనా సరే పబ్లిక్ రికార్డ్ ఏదైనా ఉంటే
పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీలో ఉంటే అది రిలవెన్స్ అవుతుంది ఆ ఎంట్రీ. ఆ జనన మరణాల ఎంట్రీలో నమోదు చేసిన ఆయన పిలవాల్సిన పని లేదు. an entry in any public or other official book, బ్యాంక్ రికార్డ్స్ కూడా వస్తాయి. బ్యాంకర్స్ బుక్ ఆఫ్ ఎవిడెన్స్ అని ఒక యాక్ట్ ఉంది, తర్వాత చూడండి మీరు ఎగ్జామ్స్ తర్వాత. అది కూడా వ్యాలిడ్ అనమాట. అది స్పెషల్గా బ్యాంక్ రికార్డ్స్ కోసం ఒక యాక్ట్ ఇచ్చారు. బుక్ ఆర్ రిజిస్టర్ రికార్డ్ అనే ఒక స్కూల్ రికార్డ్స్ కూడా, ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో రికార్డ్స్ ఉన్నాయి, రిజిస్టర్ ఆర్ రికార్డ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రానిక్ ఫామ్ stating a fact in issue or relevant fact and made by a public servant in the discharge of his official duty. పబ్లిక్ సర్వెంట్ ఉండాలి ఎంట్రీ చేసిన. ఆయన ప్రైవేట్ స్కూల్ ఆయన ఎంట్రీలో ఏదో రాసేసుకుంటే అవి చల్లవు. గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్ అవుతారు. గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో ఏదన్నా రికార్డు ఉన్నా, జనన మరణాల రిజిస్టర్స్ ఎక్కడైనా ఉన్నా, ఇంకా వేరే రిజిస్టర్స్ ఏదైనా ఉన్నా, టాక్సేషన్ రిజిస్టర్స్, వాళ్ళ డ్యూటీలో భాగంగా ఆయన రాయాలి. ఆయన ఏదో ఎక్స్ట్రాగా ఇంకొక పుస్తకం పెట్టి, ఆయనేమో ఇంజనీరు, ఆయన జనన మరణాలు రాసుకోన్నాడు, పక్కింట్లో వాళ్ళకి వీళ్ళు పుట్టారు వాళ్ళు పుట్టారని ఏదో ఒక రకంగా. ఆయన డిశ్చార్జ్, ఆయన ఇంజనీరింగ్ డిశ్చార్జ్లో వాళ్ళ జనన మరణాలు ఈయన ఎంట్రీ చేయాల్సిన పని లేదు. సో ఆయన అఫీషియల్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్, ఆయనకి ఇచ్చిన డ్యూటీస్లో భాగంగా చేసిన ఎంట్రీసే వ్యాలిడ్. ఆర్ బై ఎనీ అదర్ పర్సన్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ స్పెషల్లీ ఎంజాయిన్డ్ బై ద లా. ఆయనకి ఏదైనా స్పెషల్ డ్యూటీలు ఇస్తారు ఎక్స్ట్రాగా. ఇప్పుడు టీచర్లు ఉన్నారు, టీచర్ డ్యూటీ పాఠాలు చెప్పడమే, కానీ టీచర్లు 100 రకాల ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తుంటారు. జనాభా లెక్కలు తీస్తారు, ఓటర్స్ లెక్కలు తీస్తారు, ఇంకేదో రకరకాల లెక్కలు, సర్వేలు కూడా వాళ్ళని పురమాయిస్తుంటారు. సో వాళ్ళకి ఒక ఆర్డర్ ఇస్తారు. సో ఆర్డర్ ప్రకారం వాళ్ళ డ్యూటీ చేస్తే వాళ్ళు చేసిన రికార్డు వ్యాలిడ్ అవుతుంది లీగల్గా. ఆఫ్ ద కంట్రీ ఇన్ విచ్ సచ్ బుక్ రిజిస్టర్ ఆర్ రికార్డ్ ఈస్ కెప్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ రిలవెంట్ ఫ్యాక్ట్. 36 రిలవెన్సీ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ మ్యాప్స్, చార్ట్స్ అండ్ ప్లాన్స్. ఇందాక పుస్తకాలు అన్న అకౌంట్ బుక్స్, ఇప్పుడు మ్యాప్స్, చార్ట్స్ అండ్ ప్లాన్స్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ల్యాండ్ సర్వేలో వస్తాయి. సర్వేయరు, మీరు వినుంటారు కదా, విలేజ్ మ్యాప్ అని ఉంటారు. గ్రామానికి ఒక పట్టం ఉంటుంది, గ్రామ పట్టం అంటారు. దాంట్లో సర్వే నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఆ సర్వే నెంబర్ ఉన్నదాన్ని మళ్ళా ఫీల్డ్ ఎఫ్ఎంబి అంటారు దాన్ని, ఎఫ్ఎంబి. ఆ ఎఫ్ఎంబిలో ఒక్కొక్క సర్వే నెంబర్కి దాని డైమెన్షన్స్ ఉంటాయి, ఆ సర్వే అవుటర్ లైన్స్ అన్ని. ఎఫ్ఎంబి అంటే తెలుసా ఎవరికైనా? వినుంటారు కదా, సర్వేలో రికార్డ్స్ కొంత పని చేసి ఉంటారు కదా సివిల్ కేసుల్లో. మీ పొలాలు ఉన్నా కానీ మీరు ఎఫ్ఎంబి అని చూసుంటారు. ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. ఎఫ్ఎంబి అంటే పొలాల్లో వాళ్ళు కొలతలు వేసిన బుక్, దాంట్లో ఉన్న చార్ట్ అన్నమాట, అది సర్వే నెంబర్. ఇంకోటి, ఈ సర్వే నెంబర్స్లో మీరు చూస్తే కొన్ని నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ అంటే మీకు ఐడియా ఉందా? కొలతలు అంటే సర్వే మ్యాప్లో కొలతలు ఏ యూనిట్స్లో ఉంటుంది, ఐడియా ఉందా? ఎవరైనా చూస్తారు సర్వే మ్యాప్? కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. మీరు చూస్తే తెలుస్తుంది. ఏదన్నా ఎఫ్ఎంలో చూపిస్తాను. ఒకటి ఓపెన్ చేస్తున్నా, ఎఫ్ఎంబి. ఓకే, వచ్చింది ఒక ఎఫ్ఎంబి. నేను చూపిస్తా, ఎట్లాగో వచ్చింది కదా పాయింట్లో. ఇది చూడండి, ఎఫ్ఎంబి స్కెచ్ ల్యాండ్ రికార్డ్స్లో మీకు ఇట్లా ఎంట్రీస్ ఉంటాయి కదా ల్యాండ్ రికార్డ్స్. ఈ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, 103.4 ఉంది కదా. ఈ 103.4 అనేది ఏమి యూనిట్ ఎవరికన్నా తెలుసా? ఇది లింకులు అంటారు వీటిని. లింక్ అంటే 20 సెంటీమీటర్ ఉంటుంది. అది మీటర్ కాదు, సెంటీమీటర్ కాదు, మిల్లీమీటర్ కాదు, అడుగులు కూడా కాదు, యార్డ్స్ కూడా కాదు. లింక్ ఈజ్ 20 సెంటీమీటర్స్ ఉంటుంది, 8 ఇంచెస్ ఉంటుంది అనమాట. అది చాలా మందికి తెలియదు కదా, మీకు చెప్దాం ఈ పాయింట్ అని ఓపెన్ చేశాను నేను. ఓకే, ఆ రికార్డ్స్లో ఉంటాయి. ఇది కూడా మ్యాప్ కదా. ఇప్పుడు ఇది ఎఫ్ఎంబి ఉంది, ఎఫ్ఎంబి డేటా ఓ వ్యాలిడ్ అనమాట. దీని ప్రకారం తీసుకుంటారు, కోర్టు కన్సిడర్ చేస్తుంది. Statements of facts in issue are relevant facts made in published maps or charts generally offered for public sale.
ఆఫర్డ్ ఫర్ పబ్లిక్ సేల్ ఉంటుంది. పబ్లిక్కి అవి కూడా ఎఫ్ఎంబీలు కూడా అమ్ముతారు, అంటే గవర్నమెంట్ రికార్డు మెయింటైన్ చేస్తుంది. ఆర్ ఇన్ మ్యాప్స్ ఆర్ ప్లాన్స్ మేడ్ అండర్ ద అథారిటీ ఆఫ్. మ్యాప్స్ ప్లాన్స్ ఎవరు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ మ్యాప్స్ చేసేది ఎవరో తెలుసా? ఏ డిపార్ట్మెంట్ చేస్తుందో, ఏ ఆర్గనైజేషను? హైదరాబాద్లో ఉన్న వాళ్ళనే చెప్పాలి ఎవరైనా. అది ఒక పెద్ద సెంటర్. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. హైదరాబాద్లో సర్వే ఆఫ్ ఇండియా కూడా ఉంది కదా, ఉప్పల్లో పెద్ద క్యాంపస్ ఉంటుంది. ఆ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్స్ అని మనం చూసే ఇండియా మ్యాప్స్, స్టేట్ మ్యాప్స్ అంతా వాళ్ళే చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని మ్యాప్స్ చేసుకుంటుంది, విలేజ్ మ్యాప్లు, ఫీల్డ్ మ్యాప్స్ అవన్నీ. యాజ్ టు మ్యాటర్ యూజువల్లీ రిప్రజెంటెడ్ ఆర్ స్టేటెడ్ ఇన్ సచ్ మ్యాప్స్, చార్ట్స్ ఆర్ ప్లాన్స్ ఆర్ దెమ్సెల్వ్స్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఆ మ్యాప్ చేసిన ఇంజనీర్ని వాళ్ళని పిలవాల్సిన పని లేదు. ఓకే. ఇంకొక థింగ్, ఎవరెస్ట్ అని విన్నారు కదా, ఇది జనరల్ క్వశ్చన్, కొంచెం బ్రేక్ కోసం. ఎవరెస్ట్ అనే పేరు ఎలా వచ్చింది ఎవరికైనా తెలుసా? ఎవరెస్ట్ అనే పేరు ఎలా వచ్చింది? ఎవరెస్ట్ ఈజ్ ద సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ సర్వే ఆఫ్ ఇండియా ఇందాక డిపార్ట్మెంట్ చెప్పాం కదా, ఇండియా మొత్తం సర్వే చేశారు వాళ్ళు. మొత్తం చెన్నై, మెడ్రాస్ స్టేట్ నుంచి మొత్తం కాశ్మీర్ దాకా, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా చేసేసి ఉంటారు వాళ్ళు. అట్లా మౌంట్ ఎవరెస్ట్ దాకా కూడా వెళ్ళిపోయారు సుమారుగా, వాడు హిమాలయాస్ దాకా కూడా వెళ్ళిపోయారు. ఆ పెద్ద మౌంట్కి మౌంట్ ఎవరెస్ట్ అని ఆయన ఎవరెస్ట్ అధికారి పేరు పెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు దేని పేరు పెట్టినా ఆ రాజకీయ నాయకుల పేర్లే పెడతారు. అట్లా పనిచేసిన అధికారులు, డెడికేటెడ్గా చేసిన వాళ్ళ పేర్లు ఎక్కడా పెట్టరు, చాలా తక్కువ. అందరి నాయకుల పేర్లే పెడుతుంటారు. అది రాంగ్ ప్రాక్టీస్ అనమాట. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అధికారులు ఎవరైనా ఒక గ్రేట్ సర్వీస్ చేసినప్పుడు వాళ్ళ పేర్లు కూడా కొన్నిటికి పెడితే అట్లా గవర్నమెంట్ కూడా కొంచెం వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్. రిలవెన్సీ ఆఫ్ స్టేట్మెంట్ యాజ్ టు ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ నేచర్ కంటెంట్ ఇన్ సర్టన్ యాక్ట్స్ ఆర్ నోటిఫికేషన్స్. గవర్నమెంట్ కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తుంది. Relevancy of statement as to fact of public nature contained in certain acts or notifications, and court has to form an opinion as to the existence of any fact of a public nature. ఏదో పబ్లిక్ నేచర్, పబ్లిక్ రోడ్డు, పబ్లిక్ కెనాలు, చెరువులు, మొన్న మిషన్ కాకతీయ అని తెలంగాణలో చెరువులన్నీ తవ్వడము, వాటిని డెవలప్ చేయడం చేశారు. అది స్టేట్మెంట్ ఆఫ్ పబ్లిక్ నేచర్ అన్నమాట. మేడ్ ఇన్ ఏ రిసైటల్ కంటెంట్ ఇన్ ఎనీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్లో కానీ, ఆర్ ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్ ఆర్ ఇన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఆర్ టౌన్ రిప్రజెంటేటివ్ అపీరింగ్ ఇన్ అఫీషియల్ గెజిట్లో కానీ, ఆర్ ఇన్ ఎనీ ప్రింటెడ్ పేపర్ పర్పోర్టింగ్ టు బి ద గెజిట్. ఇక్కడ ఉంది కదా, ద గవర్నమెంట్ గెజిట్ ఆఫ్ ఎనీ డొమినియన్, కాలనీ ఆర్ పొసెషన్ ఆఫ్ హిజ్ మెజెస్టీ ఈజ్ ఎ రిలవెంట్ ఫ్యాక్ట్. ఓకే, ఇది కొంచెం బ్రిటిష్ టోన్లో ఉంది. మనకి ఇండియాకి 1947లో స్వాతంత్రం వచ్చింది కదా, 1950లో రిపబ్లిక్ అయింది కదా. ఈ పీరియడ్లో స్టేట్ ఆఫ్ హెడ్ ఎవరు? ఇండియా హెడ్ ప్రెసిడెంట్ రోల్ ఎవరు పోషించారు? ప్రెసిడెంట్ యాక్సెంట్ కావాలి కదా చట్టాలకి. 1947 నుంచి 1950 వరకు కూడా వాళ్ళు కొన్ని చట్టాలు చేశారు మన వాళ్ళు. ఆ చట్టాలకు ముద్ర ఎవరు కొట్టారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఆ పీరియడ్లో ఇండియా డొమినియన్గా ఉండింది. డొమినియన్ అంటే ఒక స్వయం ప్రతిపత్తి గల దేశం లాగా. అప్పుడు ఆ ముద్ర కూడా బ్రిటిష్ కింగ్ నుంచే వచ్చేదన్నమాట. సో అంతవరకు 1950 రిపబ్లిక్ డే వరకు కూడా బ్రిటిష్ కింగ్ హెడ్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు. అది ఒకసారి రీచెక్ చేయండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ అయితే కామెంట్స్లో చెప్పండి. ఓకే, 38. రిలవెన్సీ ఆఫ్ స్టేట్మెంట్ యాజ్ టు ఎనీ లా కంటెంట్ ఇన్ లా బుక్స్. మీరు బేర్ యాక్ట్ అని చెప్పి జడ్జి దగ్గర వాడు పట్టుకొచ్చేస్తారు. When the court has to form an opinion as to a law of any country, any statement of such law contained in a book purporting to be printed or published under the authority of the government of such country and to contain any such law, and any report of a ruling of the courts of such country contained in a book purporting to be a report of such ruling is relevant. అదే ఆ బేర్ యాక్ట్ మీరు తెచ్చింది కరెక్ట్ అని నమ్మకం ఏంటి? మనం ఏదో అటాచ్మెంట్ పెడతాం, ఈ యాక్ట్లో ఇది ఉంది, పలానా సెక్షన్లో ఇది ఉందని చెప్పేస్తాం కదా. ఇప్పుడు ఇది ఎవిడెన్స్ యాక్ట్.
ఇదే కరెక్ట్ అని ఏమిటి, దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. ఓకే, ఆ లా బుక్స్ గురించి ఇక్కడ ఇచ్చారు. అండ్ కోర్ట్ హ్యాస్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ యాజ్ టు లా ఆఫ్ ఎనీ కంట్రీ. ఇప్పుడు మనం తెస్తాం, ఇప్పుడు అమెరికాలో ఏదో డైవోర్స్ కేసు ఉంటుంది, అక్కడ ఈ కండిషన్ ఉందని, ఈ సెక్షన్ ఉందని చెప్పి తెస్తాం. ఎనీ స్టేట్మెంట్ ఆఫ్ సచ్ లా కంటెంట్ ఇన్ ఏ బుక్ purporting to be printed or published under the authority of the government of such country and to contain any such law and any report of a ruling of the courts of such country contained in book. మళ్ళా మనం లీగల్ రిపోర్ట్స్ అని చూస్తాం, ఆల్ ఇండియా రిపోర్ట్స్, ఏఐఆర్ ఏమైనా గవర్నమెంట్ బాడీయా? కాదు, ప్రైవేట్ వాళ్ళు. కానీ మనం వాళ్ళంతా ఏఐఆర్ రిపోర్ట్, ఏఆర్ అంటారు, అటు అలవాటు అయిపోయారు. అదొక బ్యాడ్ ప్రాక్టీస్ యాక్చువల్గా. గవర్నమెంట్ వాళ్ళే యాక్చువల్గా ఒక న్యూట్రల్గా సైటేషన్ డెవలప్ చేసి ఉండాలి. అది ఫస్ట్లో చేయలేదు, ఇప్పుడు ఏదో స్టార్ట్ చేశారు. అట్లా ప్రైవేట్ బాడీస్కి ఇవ్వకూడదు రియల్గా. అట్లా ఒక వాళ్ళని డెవలప్ చేసినట్టు ఉంటుంది కదా, ఒక ప్రైవేట్ పార్టీని ఎంకరేజ్ చేసినట్టు. సో గవర్నమెంట్ న్యూట్రల్ స్టాండ్ చూపించాలంటే న్యూట్రల్ సైటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఏఐఆర్ లాగా చాలా మంది సైటేషన్స్ ఇస్తారు, మన వాళ్ళు కొన్ని సైటేషన్స్ చెప్తుంటారు, కొందరు చెప్పరు. అది ఒక రాంగ్ ప్రాక్టీస్ అవుతుంది కదా. సో గవర్నమెంట్ న్యూట్రల్ సైటేషన్ ఇచ్చి వాళ్ళదే మెన్షన్ చేస్తే అదే బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. సో ఫారిన్ కంట్రీకి రిలేటెడ్ మాత్రమే ఇది, ఇండియన్ లాస్కి రిలేటెడ్ కాదు ఇది, ఈ సెక్షన్. మనవి కూడా తర్వాత వస్తాయి. హౌ మచ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఇస్ టు బి ప్రూవ్డ్. ఓకే, వాటి స్టేట్మెంట్ చెప్పాడు, అది ఎంతవరకు ప్రూవ్ చేయాలి? ఇలాంటి ఎవిడెన్స్ యాక్ట్లో మనం ఒక క్వశ్చన్ వస్తుంటుంది మీకు ఎప్పుడు, ఒక క్రిమినల్ కేసులో ఎంతమంది సాక్షులు ఉండాలి? అండ్ హౌ మెనీ విట్నెస్ ఆర్ నీడెడ్ ఇన్ ఏ క్రిమినల్ కేస్? ఎవరైనా గెస్ట్ చేస్తేనే చెప్పొచ్చు. ఒక్కరున్నా చాలు, ఇంతమంది అనేవి అవసరం లేదు. ఎవరు లేకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందున్నా కూడా చాలు, అతను లోపలికి పోతాడు, ఇది క్రైమ్ చేసినట్టు ప్రూవ్ ఉంటాయి. అందువల్ల కొన్ని రికార్డులోనే ఉంటాయి, పేపర్లోనే ఉంటుంది. కొన్ని ఫ్రాడ్లు చేస్తారు, ఫ్రాడ్ అంతా పేపర్లోనే ఉంటుంది, ఇండివిజువల్ విట్నెస్లు కూడా అవసరం లేదు. అప్పుడు ఒకవేళ వాళ్ళని కూడా పిలుస్తారు ఆ రికార్డ్స్ కోసం. యాక్చువల్గా వన్ విట్నెస్ ఆల్సో ఎనఫ్. అలా అంటే నో విట్నెస్తో కూడా చేయొచ్చు. అప్పుడు ఓన్లీ రికార్డెడ్ ఎవిడెన్స్ డైరెక్ట్గా ఉన్నప్పుడు జడ్జి గారు చూస్తారు కదా, అదైనా చాలు. ఓకే, జనరల్గా విట్నెస్లు ఉంటారు కొంతమంది, ఎందుకంటే పోలీస్ కూడా విట్నెస్గా అక్కడ చెప్తాడు ఆయన ఇన్వెస్టిగేషన్ ఏం చేశాడు. వాట్ ఎవిడెన్స్ టు బి గివెన్ వెన్ స్టేట్మెంట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్, డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ రికార్డ్, బుక్ ఆర్ సిరీస్ ఆఫ్ లెటర్స్ ఆర్ పేపర్స్. హౌ మచ్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ టు బి ప్రూవ్డ్ అనేది సబ్ హెడ్. దీంట్లో మళ్ళీ లోపలికి వస్తే వాట్ ఎవిడెన్స్ టు బి గివెన్ వన్ స్టేట్మెంట్స్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. వాళ్ళు చాలాసేపు గంటలు గంటలు మాట్లాడుకుంటారు ఆ కాన్వర్జేషన్లో. ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అది ఒక 1000 పేజీల పుస్తకం ఉంది, 1000 పడగలు. ఇలాంటి ఒక ఎలక్ట్రానిక్ రికార్డు ఉంది, మొత్తం ఎవిడెన్స్ యాక్ట్ అంతా ఉంది. ఇలాంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, బుక్ ఉంది. ఆ సిరీస్ ఆఫ్ లెటర్స్ ఆర్ పేపర్స్. గాంధీ ఇందిరాగాంధీ మధ్యలో, సార్ నెహ్రూ ఇందిరాగాంధీ మధ్యలో చాలా లెటర్లు నడిచేవి, ఆయన జైల్లో ఉన్నప్పుడు అన్నారు. ఒక సిరీస్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. వాటర్ ఏది కావాలి మనకి? వెన్ ఎనీ స్టేట్మెంట్ ఆఫ్ విచ్ ఎవిడెన్స్ ఈస్ గివెన్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఏ లాంగర్ స్టేట్మెంట్, చాలా పెద్దది, ఆర్ ఆఫ్ ఎ కాన్వర్జేషన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్ which forms part of a book or is contained in part of electronic record or of connected series. Electronic record ఉంది, కనెక్టెడ్ సిరీస్ ఉంది, ఎంఎస్ ఆఫీస్ సెల్ఫ్ ఫైల్ ఉంది, లేకుంటే అది ఒక 1000 పేజీల పైన ఉంటుంది. ఆర్ ఆఫ్ కనెక్టెడ్ సిరీస్ ఆఫ్ లెటర్స్ ఆర్ పేపర్స్. ఎవిడెన్స్ షాల్ బి గివెన్ ఆఫ్ సో మచ్ అండ్ నో మోర్ ఆఫ్ ద స్టేట్మెంట్, conversation or document or electronic record, book or series of letters or papers as the court considers necessary in that particular case to the full understanding of the nature and effect of the statement and of the circumstances under which it was made. ఇప్పుడు మొన్ననే చూసాము ఏదన్నా డిస్కషన్స్లో కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 1 అవర్ 2 అవర్స్ నడుస్తూ ఉంటుంది మీటింగు. మధ్యలో ఎక్కడో ఒక్క దగ్గర ఆయన 1 మినిట్ అంటాడు ఆ స్టేట్మెంట్, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అన్నప్పుడు దానికి ముందే జరిగింది, వెనకాల ఏమిటి, అందుకు ఆ కొంచెం చూస్తే చాలు, మొత్తం ఆయన 2 గంటల మీటింగ్ అంతా చూడాల్సిన పని లేదు.
లేకుంటే ఒక పెద్ద ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంది, ఒక ఆయన 1.5 మంత్ క్యాంపెయిన్ చేశాడు, మధ్యలో ఎక్కడో ఒక రోజు ఏదో అన్నాడు, అన్నది ఆ ఒక్కటి చూసే చాలు, మొత్తం క్యాంపెయిన్ అంతా చూడాల్సిన పని లేదు. అట్లాగే బుక్ ఉంది, ఒక 1000 పేజీల బుక్ ఉంది మనది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒక 500 సెక్షన్స్ ఉన్నాయి. వాటిలో ఒక ఆర్టికల్ 21 మాట్లాడుకుంటాం. ఆర్టికల్ 21 ఎంత ఉంటుంది? ఒక సెంటెన్సే ఉంటుంది. ఆర్టికల్ 21కి కాన్స్టిట్యూషన్లో ఇలా ఉంది అని మనం పెట్టడానికి ఆ ఒక సెంటెన్స్కి మొత్తం కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టాల్సిన పని లేదు. అంతవరకు ఆ సెక్షన్ ఆర్టికల్ ఉన్న వరకు పెడితే చాలు. అది ఇక్కడ ఇచ్చారు దీంట్లో. హౌ మచ్ ఆఫ్ టు బి ప్రూవ్డ్ అంటే, హౌ మచ్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ టు బి ప్రూవ్డ్ అంటే మనకి ఎంత అవసరమో అంత అర్థమయ్యే వరకు చూపిస్తే చాలు. అది తర్వాత జడ్జిమెంట్స్ ఆఫ్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ వెన్ రెలవెంట్. జడ్జిమెంట్లు ఎప్పుడు రెలవెంట్ అవుతాయి? ఒక జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం డిసైడ్ అయింది ఒక రైట్ ఏదో, ఇప్పుడు మళ్ళీ డిస్ప్యూట్ అయింది. దాంట్లో వేరే ఇంకొకటి వచ్చాడు, లేదంటే ఈ వేళల్లో మళ్ళీ డిస్ప్యూట్ అయింది. అప్పుడు ఏమిటి? పార్టీ ప్రీవియస్ జడ్జిమెంట్స్ రెలవెంట్ టు బార్ ఏ సెకండ్ సూట్ ఆర్ ట్రయల్. మనకి రెస్ డ్యూటికట్ అంటాం కదా, ఇది కూడా అంతే. ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ అయితే ఇంకా అదే మళ్ళా కొట్టు పోదాం, మళ్ళా మామూలుగా బయట గొడవలు పడేవాళ్ళు ఏంది, ఒకసారి తన్నుకుంటారు, కాంప్రమైజ్ ఏదో అవుతారు, ఏదో అవుతుంది, మళ్ళీ ఇంకోసారి పోయి తన్నుకుంటారు పబ్లిక్ గొడవల్లో. కానీ ఇక్కడ కోర్టుకి మాత్రం ఒక్కసారే పోవాలి ఫైటింగ్కి. మళ్ళీ ఒక్కసారి కోర్టు డెసిషన్ ఇస్తే అయిపోయినట్టే, ఇంకా అప్పీల్కి పోకపోతే ఇంకా అయిపోయినట్టే. ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టుకి అదే పాయింట్ మీద వెళ్తారంటే కుదరదు, ఏదో పీరియడ్ తర్వాత, అప్పీల్ పీరియడ్ కూడా అయిపోయాక. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ జడ్జిమెంట్, ఆర్డర్ ఆర్ డిగ్రీ, మూడు ఉన్నాయి. జేఓడి, జడ్జిమెంట్, ఆర్డర్, డిగ్రీ, విచ్ బై లా prevents any court from taking cognizance of a suit or holding a trial is a relevant fact when the question is whether such court ought to take cognizance of such suit or hold such trial. మనకి రెస్ జుడికిటా ఉంది కదా, అది ఇక్కడ మళ్ళా చెప్పారు ఎవిడెన్స్ యాక్ట్లో, దీన్ని బట్టి రెస్ జుడికిటా వచ్చింది అనుకోవాలి. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ ఈజ్ ఫైనల్. అది మళ్ళా కోర్టు నేను మళ్ళా విచారిస్తాను రండి, అప్పుడేదో వేరే ఆయన ఉన్నాడు, ఆయన సరిగ్గా చూడలేదు అని పిలవడానికి లేదు కోర్టు. అధికారులు చేయొచ్చు. ఒక అధికారి ఒక ఆర్డర్ ఇస్తే నెక్స్ట్ అధికారి మార్చొచ్చు, ఆయనకి మళ్ళీ రివిజన్ చేయొచ్చు, దాన్ని 100 సార్లు చేసుకోవచ్చు అధికారులు, అదే ఆయనే చేయొచ్చు మళ్ళా కూడా. కానీ జడ్జిలు కోర్టు అలా చేయడానికి లేదు, ఒకసారి ఇచ్చిన దాన్ని మార్చడానికి లేదు. అది బేసిక్ డిఫరెన్స్. పార్ట్ 1, రెలవెన్సీ ఆఫ్ సర్టన్ జడ్జిమెంట్స్ ఇన్ ప్రొబేట్ ఎట్సెట్రా జ్యూరిస్డిక్షన్. రెలవెన్సీ ఆఫ్ సర్టన్ జడ్జిమెంట్స్ ఇన్ ప్రొబేట్ అంటే తెలుసు ఎవరికైనా? విల్లుతో లింక్డ్ అనమాట ప్రొబేట్ అనే పదం, దాని మీనింగ్ చెక్ చేయండి తర్వాత. వీలునామా అని ప్రొబేట్ ఆర్డర్ అని ఒకటి ఇస్తారు, వీలునామా కోర్ట్ ఆర్డర్ వస్తుంది ప్రొబేట్ అని. ఫైనల్ జడ్జిమెంట్, ఆర్డర్ ఆర్ డిగ్రీ ఆఫ్ ఏ కాంపిటెంట్ కోర్టు. ఒక ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయింది కోర్టుది, కాంపిటెంట్ కోర్టు మళ్ళీ క్లియర్గా ఇచ్చారు. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ప్రొబేట్, ప్రొబేట్ ఉంది మ్యాట్రిమోనియల్, అడ్మిరాలిటీ ఆర్ ఇన్సాల్వెన్సీ జ్యూరిస్డిక్షన్. ప్రొబేట్ అంటే విల్లు జ్యూరిస్డిక్షన్ అనమాట. వీలునామా కరెక్ట్ అని ప్రొబేట్ ఆర్డర్ ఇస్తారు. జడ్జి ఆ విల్లుని ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని కరెక్టా కాదా విల్లు, అతనే ఎగ్జిక్యూట్ చేశాడని సాక్షుల్ని కూడా విచారిస్తారు, విట్నెస్ని. సంతకం కూడా టాలీ చేయొచ్చు చేస్తే. అది కాంపిటెంట్ కోర్టు, జనరల్గా డిస్ట్రిక్ట్ కోర్టు చూస్తుంది వీలునామాలు. తర్వాత మ్యాట్రిమోనియల్, అడ్మిరాలిటీ ఆర్ ఇన్సాల్వెన్సీ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు which confers upon or takes away from any person, ఎవరికైనా ఒక రైట్ ఇచ్చింది, ఇలాంటి టేక్స్ అవే ఫ్రమ్ ఎనీ పర్సన్ ఎనీ లీగల్ క్యారెక్టర్. అతనికి ఒక లీగల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ లీగల్ క్యారెక్టర్ అంటే అప్పలెంట్, రెస్పాండెంట్, డిఫెండెంట్, అవన్నీ లీగల్ క్యారెక్టర్స్. ఆర్ విచ్ డిక్లేర్స్ ఎనీ పర్సన్ టు బి ఎంటైటిల్డ్ టు ఎనీ సచ్ క్యారెక్టర్, ఇలాంటి అతనికి కొత్తగా క్యారెక్టర్ ఇచ్చారు. ఆర్ టు బి ఎంటైటిల్డ్ టు ఎనీ స్పెసిఫిక్ థింగ్, అతనికి ఏదన్నా వేరే రైట్స్ వచ్చాయా. లీగల్ క్యారెక్టర్ అంటే అదే కాదు, ఓనర్, టెనెంట్, అవన్నీ లీగల్ క్యారెక్టర్స్. ఓకే, రిలేషన్షిప్లో హస్బెండ్ వైఫ్ అవి కూడా ఉంటాయి లీగల్ క్యారెక్టర్. ఓకే, నాట్ యాజ్ అగెన్స్ట్ ఎనీ స్పెసిఫైడ్ పర్సన్ బట్ ఆబ్జల్యూట్లీ. క్లియర్ కట్గా ఆబ్జల్యూట్గా ఇచ్చినప్పుడు దట్ ఈస్ ద రిలవెంట్ ఫ్యాక్ట్ వెన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ సచ్ లీగల్ క్యారెక్టర్ ఆర్ టైటిల్ ఆఫ్ ఎనీ సచ్ పర్సన్ టు ఎనీ సచ్ థింగ్ ఈజ్ రిలవెంట్. టైటిల్, ఒక ఆస్తికి చెందుతుంది, ఒక టైటిల్ ఇచ్చారు, అది రిలవెంట్. ఆ జడ్జిమెంట్లో ఉంటే ఇంకా అది ఫైనల్, ఇంక మళ్ళీ దాన్ని తవ్వడానికి లేదు. సచ్ జడ్జిమెంట్, ఆర్డర్ ఆర్ డిగ్రీ ఈజ్ కంక్లూజివ్ ప్రూఫ్. కంక్లూజివ్ ప్రూఫ్ అన్నాం కదా,
ఇది కంక్లూజివ్ ప్రూఫ్. ఆ జడ్జి తప్పిచ్చి ఉండొచ్చు కూడా. ఇప్పుడు మనం వచ్చే ఆ జడ్జిమెంట్ అంతా అయ్యాక ఇప్పుడు వచ్చి మనం అది మా తప్పుడు జడ్జిమెంట్ అని చెప్పేసి మళ్ళీ తవ్వడానికి లేదు. ఎందుకంటే రెస్ జ్యూడిక్టా. అట్లా అనుకుంటే ప్రతి జడ్జిమెంట్ తవ్వితే ఇంకెప్పటికీ కేసులు తెమలవు. దట్ ఎనీ లీగల్ క్యారెక్టర్ విచ్ ఇట్ కన్ఫర్స్ అక్రూడ్ అట్ ద టైమ్ when such judgment order or decree came into operation. అది ఎప్పుడైతే ఆర్డర్ ఫోర్స్లోకి వస్తుందో అప్పటి నుంచి అది కంక్లూజివ్ ప్రూఫ్ అయిపోతుంది. దట్ ఎనీ లీగల్ క్యారెక్టర్ టు విచ్ ఇట్ డిక్లేర్స్ ఎనీ సచ్ పర్సన్ టు బి ఎంటైటిల్డ్ accrued to that person at the time when such judgment order or decree declares it to have accrued to that person. ఒక పర్సన్కి రైట్ ఉందని చెప్పినప్పుడు ఒక డేట్లో ఇంకా ఆ డేట్ నుంచి వచ్చేస్తుంది. దట్ ఎనీ లీగల్ క్యారెక్టర్ విచ్ ఇట్ టేక్స్ అవే ఫ్రమ్ ఎనీ సచ్ పర్సన్ సీజ్డ్ అట్ ద టైమ్ అండ్ ఫ్రమ్ విచ్ సచ్ జడ్జిమెంట్ డిక్లేర్డ్ దట్ ఇట్ హ్యాడ్ సీజ్డ్ ఆర్ షుడ్ బి సీజ్డ్. ఒక అతను ఉన్నాడు, అతను ఇంకా దానికి ఓనర్ కాడు ఇలాంటి టెనెంట్ కాడు పలానా తేదీ నుంచి, ఎందుకంటే లీజ్ పీరియడ్ అయిపోయింది అని జడ్జిమెంట్ వచ్చింది, ఇంకా అతను టెనెంట్ కాడు, ఆ లీగల్ క్యారెక్టర్ పోయినట్టు. అండ్ దట్ ఎనీథింగ్ టు విచ్ ఇట్ డిక్లేర్స్ ఎనీ పర్సన్ టు బి సో ఎంటైటిల్డ్ వాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ దట్ పర్సన్ at the time from which such judgment order or decree declares that it had been should be his property. ఓవరాల్గా సింపుల్ పాయింట్ ఏంటంటే అతనికి ఏదైనా రైట్ కోర్టు జడ్జిమెంట్లో వస్తే ఇంకా అదే ఫైనల్ బైండింగ్ అండ్ కంక్లూజివ్ ప్రూఫ్. కంక్లూజివ్ ప్రూఫ్ ఇక్కడ వచ్చింది, ఇంకొకటి 280 డేస్కి 122లో వచ్చింది కదా. ఓకే. పార్ట్ 2 రిలవెన్సీ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ జడ్జిమెంట్స్. Relevancy and effect of judgments, orders or decrees other than those mentioned in section 41. 41లో లేకుండా అదర్ జడ్జిమెంట్స్ ఉంటే వాటి రిలవెన్సీ ఏంటి? జడ్జిమెంట్స్, ఆర్డర్స్ ఆర్ డిక్రీస్ అదర్ దాన్ దోస్ మెన్షన్ ఇన్ 41 ఆర్ రిలవెంట్ ఇఫ్ దే రిలేట్ టు మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ నేచర్ relevant to the inquiry, but such judgments, orders or decrees are not conclusive proof of that which they state. పైన ఇచ్చిన జడ్జిమెంట్లో లిమిటెడ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. దేనికి ఇచ్చారు? ప్రొబేట్కి ఇచ్చారు, మ్యాట్రిమోనియల్కి ఇచ్చారు, అడ్మిరాలిటీ అంటే నేవల్ వాటికి రిలేటెడ్, ఆర్ ఇన్సాల్వెన్సీ జ్యూరిస్డిక్షన్స్కి ఇచ్చారు. వేరే జ్యూరిస్డిక్షన్స్ పార్ట్ 2 కింద వస్తాయి. దానికి మళ్ళీ ఏదైనా తవ్వచ్చు, కెలకొచ్చు. ఎప్పుడు ఉంటాయంటే బట్ సచ్ జడ్జిమెంట్స్, ఆర్డర్స్ ఆర్ డిక్రీస్ ఆర్ నాట్ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ దట్ విచ్ దే స్టేట్. ఆ జడ్జిమెంట్స్ కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. ఓకే, అది ఎప్పుడు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఏ సూస్ బి for trespass on his land. B alleges the existence of a public right of way over the land which A denies. ఏ అనేవాడు బి మీద కేసు వేసాడు. బి అనేవాడు ఏమన్నా అంటే పబ్లిక్ రోడ్ అండి, ఇది మీది కాదు, మీ తాత సొత్తు కాదు అన్నాడు. వాడు వెళ్ళాడు. తర్వాత ఏమన్నాడు? తర్వాత బి దాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ డిగ్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద డిపెండెంట్ in a suit by A against C for a trespass on the same land in which C alleged the existence of the same right of way is relevant, but it is not conclusive proof that the right way exists. మళ్ళీ సి అనేవాడు వెళ్ళాడు, మళ్ళీ ఏ కూడా అబ్జెక్ట్ చేశాడు, బి అనేవాడు ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు, అప్పుడు సి అనేవాడు లేడు. మళ్ళీ సి అనేవాడు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు, ఆ క్వశ్చన్ చేశాడు, అప్పుడు బికి ఇచ్చిన ఆర్డర్ సికి వర్తించదు. ఇది పర్సనల్, అందువల్ల సి కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ కంక్లూజివ్ ప్రూఫ్ బట్ రిబటబుల్. అట్లాగే ఇప్పుడు సి అనేవాడు వచ్చేసి ఏది మీ ఇద్దరిది కాదు నాదన్నాడు, అసలు ఇది రోడ్డు కాదు నీది కాదు నాదన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలో కోర్టు చెప్పేసింది కదా ఇది పబ్లిక్ రోడ్ అని. ఇప్పుడు సి అనేవాడు కొత్త విషయాలతో వచ్చాడు కదా, మళ్ళీ కేసు రీఓపెన్ చేయాల్సి వస్తుంది. అది రెస్డ్యూడిక్ట్ అవ్వదు. ఓకే, అదే ఇక్కడ 42లో ఇచ్చారు. ఓకే, 43 జడ్జిమెంట్స్ ఎట్సెట్రా అదర్ దాన్ దోస్ మెన్షన్ ఇన్ 40, 41 అండ్ 42 వెన్ రిలవెంట్. మళ్ళీ 40, 41, 42 కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉంటే ఇది అంత ఇంపార్టెంట్ సెక్షన్స్ కాదు ఇవి, కాకపోతే చూస్తున్నాం వరుసగా. జడ్జిమెంట్స్, ఆర్డర్స్ ఆర్ డిక్రీస్ అదర్ దాన్ దోస్ ఇన్ 40, 41, 42 ఆర్ ఇర్రిలవెంట్ అన్లెస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ జడ్జిమెంట్, ఆర్డర్ ఆర్ డిక్రీ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ ఈజ్ రెలవెంట్ అండర్ సమ్ అదర్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్. అది రిలవెంట్ ఫ్యాక్ట్ ఆర్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అయితే అదర్ జడ్జిమెంట్స్ వ్యాలిడ్ అవుతాయి, ఇలాంటి అవన్నీ ఇర్రెలవెంట్ అవుతాయి ఇంక వేరే జడ్జిమెంట్స్ ఏదన్నా ఉంటే. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు చూడండి. బి ఏ ప్రాసిక్యూట్స్ బి ఫర్ అడల్టరీ విత్ సి ఏస్ వైఫ్. ఓకే, ఏ ప్రాసిక్యూట్ బి ఫర్ అడల్టరీ విత్ సి. ఓకే, బి డినైస్ దట్ సి ఈజ్ ఏస్ వైఫ్.
but the court convicts B of adultery. Afterwards, C prosecuted for bigamy in marrying B during A's lifetime. C says that she never was A's wife. The judgment against B is irrelevant as against C. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇప్పుడు కేసు అర్థమై ఉంటుంది కదా, ఒక డైవర్స్ కేసు వచ్చింది. అంతకుముందు ఏమో ఇక్కడ అడల్టరీ కేసు అయింది. బైగమి, డైవర్స్ కాదు ఇది, డబుల్ మ్యారేజ్, బైగమి. వాడు అడల్టరీ కేసు వేసాడు. ఇంతకుముందు అడల్టరీ సెక్షన్ ఉండేది కదా, అప్పుడు అడల్టరీ కేసు వేసాడు బి మీద. అది ప్రూవ్ అయింది, బికి పనిష్మెంట్ పడ్డాది. అప్పుడు ఏ అనే అతనికి బి అనే సి అనే ఆవిడ వైఫ్ అని కోర్టు అప్పుడు ఒప్పుకునింది, కన్సిడర్ చేసింది. తర్వాత ఇప్పుడు సి వచ్చి నేను ఆయన భార్యనే కాదండి అని ఇప్పుడు ఈమె చెప్తుంది. ఓకే, అప్పుడు ఆ జడ్జిమెంట్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, మళ్ళీ ఫ్రెష్గా చూడాలి. ఎందుకంటే అప్పుడు కేసులో వాళ్ళ పార్టీలు కాదు వాళ్ళిద్దరు. ఈ ఇలస్ట్రేషన్స్ కూడా చూడండి తర్వాతవి, చాలా ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి దాంట్లో. 44. Fraud or collusion in obtaining judgment or incompetency of court may be proved. ఇప్పుడు ఒక్కోసారి ఏం చేస్తారంటే, ఎవడో ఏ అనేవాడి ఆస్తి అక్కడ ఉంటుంది, ఒక బి అనేవాడు అక్కడ ఏదో గుడి చేసుకొని ఉంటాడు. సి అనేవాడు వెళ్ళి ఇది నాది అంటాడు. వాళ్ళిద్దరు కొల్యూజన్ అన్నవాడు, బి అండ్ సి కొల్యూజన్. బి అనేవాడు కాదు నాది అంటాడు. ఇద్దరు కోర్టుకి వెళ్తారు. కోర్టు అప్పుడు బీకో సీకో ఎవడికో వాడికి ఇస్తుంది. ఎందుకంటే వెళ్ళింది వీళ్ళిద్దరే కదా, వీళ్ళిద్దరిలో ఎవరికో ఇవ్వాలి కదా జనరల్గా. ఇంకా ఏ అనేవాడు వాడు ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, వాడి ఆస్తి కోసం వీళ్ళిద్దరు కేసు వేసుకుంటారు. కొల్యూజివ్ సూట్స్ అంటారు. ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. జరుగుతుంది, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఫేవరబుల్గా ఆర్డర్ వస్తుంది. అప్పుడు ఎప్పుడుకో ఏ వస్తాడు, చూడండి నాకు కోర్టు ఆర్డర్ అయిపోయింది అని ఆ బి చెప్తాడు. సి అనేవాడు వచ్చాడు, వాడు ఫైట్ చేశాను, నేనే గెలిచాను, కోర్టు జడ్జిమెంట్ ఇది నాదని వాడు జెండా పాతాడు అనమాట. అట్లాంటివి ఫ్రాడ్ జరిగినట్టు ప్రూవ్ చేస్తే అప్పుడు అది రీఓపెన్ చేయొచ్చు, అప్పుడు రెస్జుడిక్టా ఉండదు. కొల్యూజన్ ఇన్ అప్టైనింగ్ జడ్జిమెంట్ ఆర్ ఇన్కాంపిటెన్సీ ఆఫ్ కోర్టు. కోర్టుకి కాంపిటెన్సీ ఉండదు. ఎగ్జాంపుల్ ఒకటి ఆల్రెడీ జరిగింది. మీకు ఫామ్ 8 అని ఉంటుంది సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ చేసేటప్పుడు మీకు అది కూడా చూపిస్తా, సిఆర్పిలో వస్తుందేమో. ఆ ఫామ్ 8 అనేది ఉంటుంది. ఫామ్ 8 ప్రకారము మీరు దాంట్లో ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్ చేయాలి. రెవెన్యూ లాస్, ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నారు. ఇది సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చూసారా, ఫామ్ 8 ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా. రూల్ 11 వాటి కింద ఇచ్చారు. పర్టికులర్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ కాస్ట్ టైటిల్. కానీ చాలా మంది జడ్జిలు కూడా ఇది చూడట్లేదు. ఈ ఫామ్ 8 లేకుండానే వాళ్ళు సూట్ వాల్యుయేషన్ ఇమూవబుల్ ప్రాపర్టీలో ఫైల్ చేస్తున్నారు. కేసులు కూడా జడ్జిమెంట్లు అయిపోతా ఉన్నాయి. ఇది నేను అబ్జెక్ట్ చేశాను ఇప్పుడు ఒక కేసులో. వాల్యుయేషన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అంటారు సెక్షన్ 10 ఆఫ్ ఏపీ కోర్ట్ ఫీ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఇమూవబుల్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సీరియల్ నెంబర్ ఆఫ్ ఐటమ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ సబ్ డిస్ట్రిక్ట్ రాయాలి, తాలూకా రాయాలి, సర్వే నెంబర్ డివిజన్ నెంబర్ రాయాలి, ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ రాయాలి, క్లాస్ ఆఫ్ ల్యాండ్ వెట్టెడ్ రాయాలి, రెంటల్ వాల్యూ దాని కౌలుకి ఇస్తే ఎంత వస్తుందో రాయాలి, ఇలాంటి హౌస్ అయితే హౌస్ రెంట్ రాయాలి, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ. ఈ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎవరు ఇస్తారు? సబ్ రిజిస్ట్రార్ ఇస్తాడు, ఆయన దగ్గర తేవాలి. లేకుంటే చిన్న చిన్న వాటికి సబ్ రిజిస్ట్రార్ ఇవ్వని పొలాలు ఏదన్నా ఉంటాయి కొన్ని, అప్పుడు ఎవరిస్తారు? ఆ ఊళ్ళో ఉన్న గ్రామ సచివాలయం వాళ్ళు ఎవరో ఇస్తారు. వాళ్ళ దగ్గర పంచాయతీ సెక్రటరీ వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. వాల్యూ ఫర్ పర్పస్ ఆఫ్ కోర్ట్ ఫీ అండ్ జ్యూరిస్డిక్షన్ విత్ ద ప్రొవిజన్ ఆఫ్ లా అండర్ విచ్ ఇట్ ఈస్ వాల్యూ. మళ్ళీ ఆ సెక్షన్ ప్రొవిజన్ ఆఫ్ లా చెప్పి మీ యొక్క డిస్ప్యూట్ ఏంటి, ఎవిక్షన్కి అయితే ఒక వాల్యూ ఉంటుంది, ఒక ఇంటరిమ్ ఆర్డర్కి ఒక వాల్యూ ఉంటుంది. అట్లా ఏదో వాళ్ళు ఇచ్చిన సూట్స్ యాక్ట్ దాని ప్రకారం ఈ ఫామ్తో వేయాలి. ఇప్పుడు మేము అబ్జెక్ట్ చేసింది ఏంటంటే అందరూ అట్టే వేస్తున్నారు ఫామ్ పెట్టడానికి. చాలా మంది ఫామ్ 8 లేదు, వాల్యుయేషన్ లేదు. ఆ వాల్యూ ఆఫ్ ద సూట్ ఎంత వేశారంటే 21 lakhs పెట్టాడు. ఎందుకంటే 20 lakhs అండ్ బిలో అయితే 2 లక్షలు తగ్గితే జూనియర్ సివిల్ జడ్జికి వెళ్తుంది. యాక్చువల్గా అది నా కంటెంట్ ప్రకారం 70 లక్షలు వస్తుంది. సో 70 లక్షలు అయితే డిస్ట్రిక్ట్ జడ్జికి వెళ్ళాలి.
మళ్ళీ ఆయన ఫీజు కూడా ఎక్కువ కట్టాలి కదా, 70 లక్షలు అయితే 70,000 సుమారు ₹1,00,000 ఫీజు కట్టాలి. సో ఇప్పుడు 21,000 వేసాడు కదా, ఒక 25,000 ఫీజు కడితే సరిపోద్ది. 21 లక్షలు వేసుకున్నాడు కదా వాల్యుయేషను, 21 లక్షలు చేస్తుందని రాసుకున్నారు అంతే వాళ్ళు. అంటే జూనియర్ సివిల్ జడ్జిని అవాయిడ్ చేసేసారు 21 లక్షలు వేసేసి, మళ్ళా 50 దాటకుండా తగ్గించుకున్నారు, స్టాంప్ డ్యూటీ తగ్గించుకున్నారు, మళ్ళీ డిస్ట్రిక్ట్ జడ్జిని కూడా అవాయిడ్ చేసేసారు. ఇప్పుడు సీనియర్ సివిల్ జడ్జి దగ్గర మేము కంటెన్షన్ పెట్టాం, ఇది ప్రాపర్లీ వాల్యుయేట్ చేయలేదు, ఇది వాల్యూ ఎక్కువ ఉంటుంది, సో మీకు జ్యూరిస్డిక్షన్ రాదని పాయింట్ రైట్ చేశాం. అది సో మీరు కూడా చూసుకోండి, జడ్జిలు అయినప్పుడు ఎవరైనా అడుగుతుంటారు, ఇట్లా ఫామ్ లేకుండా డెసిషన్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఇన్కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ అయింది. అప్పుడు ఆయన సీనియర్ సివిల్ జడ్జి ఆయన అలాగే ముందుకెళ్ళాడు అనుకోండి, మనం అప్పీల్కి వెళ్ళినప్పుడు కోర్ట్ ఈజ్ ఇన్కాంపిటెంట్, ఆయనకి జ్యూరిస్డిక్షన్ లేదు, అది 70 lakhs ప్రాపర్టీ వాల్యుయేషన్, ఆయన 21 lakhs వాల్యుయేషన్ వేస్తే అది చేసేసాడని మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఎనీ పార్ట్ టు ఎ సూట్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ మే షో that any judgment, order or decree which is relevant under 40, 41 or 42 and which has been proved by the adverse party was delivered by a court not competent to deliver it or was obtained by fraud or collusion. ఫ్రాడ్ ఆర్ కొల్యూజన్ అంటే కోర్టుని మోసం చేసి దొంగ కాగితాలు పెడతారు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్. అప్పుడు నిజాం టైంలో మాకు ఇదైందని ఏదో పట్టుకొస్తారు, మాకు నిజామ్స్ ఇచ్చారని. ఫ్రాడ్ చేశారు, ఫోర్జరీ చేశారు, ఫోర్జ్ డాక్యుమెంట్ పెట్టారు, ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్ అనమాట. ఇలాంటి కొల్యూజన్ అంటే వీళ్ళిద్దరు కలిసిపోయారు, ఇందాక చెప్పినట్టు కోర్టుని మోసం చేశారు అక్కడ. ఇలాంటి కోర్టుకి కాంపిటెన్సీ లేదు, వీడికి తెలియదు వాడికి తెలియదు, ఆ ఇన్కాంపిటెంట్ కోర్టులో ఫైట్ చేశారు, ఒక జడ్జిమెంట్ అయిపోయింది ఎవరో ఒకరికి. తర్వాత చూసుకుంటే ఆ కాంపిటెన్సీ లేదు, ఎప్పుడుకో చూసుకున్నారు. ఒపీనియన్స్ ఆఫ్ థర్డ్ పర్సన్స్ వెన్ రిలవెంట్. ఒపీనియన్స్ ఆఫ్ థర్డ్ పర్సన్స్ అంటే జనరల్గా ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇలాంటి కొంతమంది అదర్ పర్సన్స్ కూడా ఉంటారు. ఎప్పుడు రిలవెంట్ అంటే ఎక్స్పర్ట్స్ అంటే అంతా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అని కాదు, రకరకాల పర్సన్స్ ఎక్స్పర్ట్స్గా ఉంటారు. ఓకే, ఈ ఒపీనియన్స్ చూద్దాం. ఇది ఎక్కువ ఎక్స్పర్ట్ విట్నెస్. 45 ఇస్ ఫర్ ఒపీనియన్ ఎక్స్పర్ట్స్, ఇది ఎక్కువ వస్తుంది ఈ సెక్షన్. when the court has to form an opinion upon a point of foreign law. ఒక ఫారిన్ లా ఉంది, ఇప్పుడు లండన్లో పలానా లా ఉంది అన్నారు, మనకేం తెలుసు? ఇప్పుడంటే ఇంటర్నెట్లో ఎతుకుతాం, పాత రోజుల్లో ఇది వచ్చినప్పుడు ఎలా, అక్కడ ఎక్స్పర్ట్ ఎవరో చెప్పాలి. ఆర్ ఆఫ్ సైన్స్ ఆర్ ఆర్ట్, లేకుంటే పలానా ఒక సూత్రం ఉంది, సైన్స్లో ఒక సూత్రం ఉంది, జడ్జి గారికి ఎలా తెలుస్తుంది అన్ని సైన్స్ సూత్రాలు? తెలియదు. ఓకే, ఒకటి మొబైల్లో ఒక సెన్సర్ ఉంటుంది, థంబ్ సెన్సర్, అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు, దాని మీద డిస్ప్యూట్ అయింది, ఇలాంటి పేటెంట్ కేసులు ఉంటాయి, అవి ఎక్కువ సైంటిఫిక్గానే ఉంటాయి పేటెంట్ కేసులు. అలాంటి ఆర్ట్ ఉంటుంది, ఫలానా ఆర్ట్ లియోనార్డో డావిన్సీ వేసిందని చెప్పి పట్టుకొస్తాడు, అది ఎలా తెలుస్తుంది? అవి ఎక్స్పర్ట్స్ ఎవరో చెప్పాలి. ఆర్ యాజ్ టు ఐడెంటిటీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, లాంటి హ్యాండ్ రైటింగ్ ఉంది, అది ఎవరు రాశారు? ఆర్ ఫింగర్ ఇంప్రెషన్స్, వేలి ముద్రలు ఉన్నాయి, అది ఎవరివి? ఆర్ ద ఒపీనియన్స్ అపాన్ ద పాయింట్ ఆఫ్ పర్సన్స్ స్పెషల్లీ స్కిల్డ్ ఇన్ సచ్ ఫారిన్ లా. అప్పుడు ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆ ఫారిన్ లా ఎక్స్పర్ట్స్ ఉంటారు, సైన్స్ ఎక్స్పర్ట్స్, ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్పిన ఒపీనియన్ వ్యాలిడ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చేదాన్ని ఒపీనియన్ అని మాత్రమే అంటారు, ఎందుకంటే అది 90% ప్రాబబిలిటీ ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చేవి కొన్ని 100% ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే అక్కడ ప్రాబబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఆయన అక్కడ చూడలేదు కదా, దే ఆర్ నాట్ డైరెక్ట్ విట్నెసెస్. సో ఆ వేలిముద్ర చూస్తే ఈ పర్సన్ వేలిముద్ర ఇక్కడిది అంటాడు, ఆ ఇంట్లో అతను పని చేయడానికి వచ్చి ఉండొచ్చు, అతనే ఆ క్రైమ్ చేశాడని మనం చెప్పలేము. బ్యాంకుకి 100 మంది కస్టమర్స్ వస్తుంటారు, అందరి వేలిముద్రలు అక్కడ ఉంటాయి, వచ్చిన వాళ్ళందరూ ఆయన ఇస్తాడు. మరి ఎవరు బ్యాంకులో తప్పు చేశారంటే అది ఓన్లీ షార్ట్ లిస్ట్ చేయడానికి పనికి వస్తాయి, ఆయన ఒపీనియన్ ఇస్తాడు. ఓకే, ఈ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా ఎక్కువగా సిఎఫ్ఎస్ఎల్ అని మీరు విన్నారా? సిఎఫ్ఎస్ఎల్, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్, ఇది హైదరాబాద్లో కూడా ఉంది, పూణే, చండీగఢ్లో వాటిలో కూడా ఉన్నది. వాళ్ళు కొన్ని ఎక్స్పర్ట్స్ ఉంటాయి, వాళ్ళలో కూడా చాలా డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్ కూడా ఉంది, సైబర్ లా డివిజన్. అట్లనే స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ ప్రైవేట్ కూడా ట్రూత్ ల్యాబ్స్ అని కొందరు ఉంటారు, హైదరాబాద్లో ఉంది. వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్గా ప్రైవేట్ యాంగిల్లో ఇస్తారు, ప్రైవేట్ పర్సన్స్. జిఈక్యూడి అని విన్నారా పేరు ఎవరైనా? జిఈక్యూడి, అది ఒక డిపార్ట్మెంట్, అది ఒక వింగ్ గవర్నమెంట్ది.
వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ అవి చెప్తారు. గవర్నమెంట్ ఎగ్జామినర్, జిఈ అంటే గవర్నమెంట్ ఎగ్జామినర్ ఫర్ క్వశ్చన్ డాక్యుమెంట్స్, క్యూడి అంటే క్వశ్చన్ డాక్యుమెంట్. ఒక వీల్నామా ఉంది, అది క్వశ్చన్ డాక్యుమెంట్ అవుతుంది కోర్టులో. అది ప్రూవ్ చేయాలి ఆ సంతకాన్ని, అప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఒక ఇలస్ట్రేషన్స్. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ద డెత్ ఆఫ్ ఏ వాజ్ కాజ్డ్ బై పాయిజన్. ఒక అతను పాయిజన్తో చనిపోయాడు. మరి ఆ పాయిజన్ ఏమిటో ఎవరు చెప్తారు? ఎక్స్పర్టే చెప్తారు, పోలీసులు చెప్పలేరు. ద పోలీసులు అక్కడ ఏదైనా డబ్బాలు దొరికితే ఆ డబ్బాలు పట్టుకెళ్తారు, ఖాళీ డబ్బా అంతే. ద ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ యాజ్ టు ద సిమ్టమ్స్ ప్రొడ్యూస్డ్. ఆ బాడీలో సిమ్టమ్స్ ఉంటాయి, ఆర్గాన్స్ రకరకాలుగా మారుతాయి, షేప్స్ కలర్స్ అవన్నీ. ఆ సిమ్టమ్స్ని బట్టి ఆ మెడికల్ ఎక్స్పర్ట్ చెప్తారు ఆ పాయిజన్ వల్ల ఇలా జరిగింది కాబట్టి దట్ మే బి దిస్ పాయిజన్ అంటాడు. దట్ మే బి దిస్ పాయిజన్, ఒక్కోసారి దట్ ఈస్ దిస్ పాయిజన్ అని కూడా అనొచ్చు. దట్ ఈస్ దిస్ ఒపీనియన్ అనమాట. బి, ద క్వశ్చన్ ఈస్ వెదర్ ఏ అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ సర్టన్ యాక్ట్ వాజ్ బై రీజన్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద యాక్ట్ దట్ ఈ వాజ్ డూయింగ్. ఇతను మెంటలీ రిటార్డెడ్ పర్సన్, ఇన్కేపబుల్, ఏదో చేశాడు, అతను మెంటలీ సిక్ అనే పర్సన్ ఎవరు ప్రూవ్ చేయాలి? ఆమె ఆ ఎక్స్పర్ట్స్ చెప్పాలి అతనికి ఆ మెంటల్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, ఎగ్జిబిటెడ్ అనే చెప్పాలి. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ సర్టెన్ డాక్యుమెంట్ రిటర్న్ బై ఏ అనదర్ డాక్యుమెంట్, అప్పుడు హ్యాండ్ రైటింగ్ ఆయన సింబల్ చూసి చెప్పాలి అట్లాగా. ఇది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఒకటి. ఒపీనియన్ ఆఫ్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని ఐటీ యాక్ట్లో ఒక పోస్ట్ పెట్టారు. When in a proceeding, the court has to form an opinion on any matter relating to any information transmitted, stored in any computer resource or any other electronic or digital form. The opinion of the EEE, Examiner of Electronic Evidence, Triple E, referred to in Section 79A of the Act is relevant. అతను ఎవరు అనేది డిజిగ్నేట్ చేయాల. ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని యాక్ట్లో పెట్టారు. దే మే డిజిగ్నేట్ ఎనీ ఆఫీసర్ ఈజ్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఆ ఫోరెన్సిక్ దాంట్లో ఉన్న ఒక పలానా వింగులో వాళ్ళు ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అవుతారు. అండర్ దిస్ యాక్ట్ అని కూడా వాళ్ళు స్పెసిఫై చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్ an examiner of electronic evidence shall be an expert. సో అతను ఎక్స్పర్ట్ అవుతారు, అది ఎక్స్పర్ట్ విట్నెస్ అవుతుంది. 46 facts bearing upon opinion of experts. Facts not otherwise relevant are relevant if they support or inconsistent with the opinion of expert when such opinions are relevant. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, మామూలుగా అవి రెలవెంట్ కాదు. ఆర్ రెలవెంట్ ఇఫ్ దే సపోర్ట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్, సచ్ ఒపీనియన్స్ ఆర్ రిలవెంట్. ఆ ఫ్యాక్ట్స్ కొరాబరేషన్ చేసుకుంటారు, అప్పుడు ఆ ఒపీనియన్స్ రిలవెంట్ అవుతాయి. ఇక్కడ ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు. ద క్వశ్చన్ ఈస్ వెదర్ ఏ వాజ్ పాయిజన్ బై సర్టన్ పాయిజన్. ద ఫ్యాక్ట్ దట్ అదర్ పర్సన్స్ హూ వర్ పాయిజన్ బై దట్ పర్సన్ ఎగ్జిబిటెడ్ సర్టన్ సిమ్టమ్స్. వీడు చాలా మందికి పాయిజన్ ఇచ్చాడు రకరకాల వేరే క్రైమ్స్లో, వాళ్ళకు కూడా అదే సిమ్టమ్స్ వచ్చాయి, అందువల్ల వాడు అక్కడ దొరికాడు. సో ఇదే వీడే ఇచ్చి ఉంటాడు, ఇదే సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. బి, ద క్వశ్చన్ ఈజ్ వెదర్ an obstruction to a harbor is caused by certain sea wall. ఒక హార్బర్కి ఒక గోడ ఏదో కట్టారు. ద ఫ్యాక్ట్ దట్ అదర్ హార్బర్స్ సిమిలర్లీ సిచ్యుయేటెడ్ ఇన్ అదర్ రెస్పెక్ట్స్ బట్ వేర్ దేర్ వర్ నో సచ్ సీ వాల్స్ బిగాన్ టు బి అబ్స్ట్రక్టెడ్ అట్ అబౌట్ ద సేమ్ టైం ఇది రిలవెంట్. లేకుంటే ఏదో వాల్కి సీ వాల్స్ అంటే హార్బర్లోకి వెళ్ళడానికి కొన్ని అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ అయినాయి, వేరే హార్బర్స్లో అలాంటివి ఉన్నాయా? లేవు, వీళ్ళ దగ్గరే ఉంది. అప్పుడు ఒక ఎక్స్పర్ట్ చెప్తారు ఈ హార్బర్స్ రిలేటెడ్లో, ఈ సీ వాల్ సరిగా లేదు, ఇది అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది అని. తర్వాత 47 ఒపీనియన్ యాజ్ టు హ్యాండ్ రైటింగ్ వెన్ రిలవెంట్. 45, 47 హ్యాండ్ రైటింగ్ వస్తుంది. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉండొచ్చో చూడండి, ఇది చాలా వెరైటీగా ఉంటుంది. జడ్జి కూడా హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. వెన్ ద కోర్ట్ హ్యాస్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ యాజ్ టు ద పర్సన్ బై హూమ్ ఎనీ డాక్యుమెంట్ వాజ్ రిటర్న్ ఆర్ సైన్డ్. ఎనీ డాక్యుమెంట్ వాజ్ రిటర్న్, రాసి ఉండొచ్చు, ఇలాంటి సంతకం పెట్టి వచ్చి ఉండొచ్చు. ఆయన రాసి ఉండడు, ప్రింటెడ్ ఉంటుంది, సంతకం పెడతాడు, ఇలాంటి వేరే వాళ్ళు రాస్తారు. పాత రోజుల్లో ఆఫీస్ డాక్యుమెంట్స్ అన్ని కింద సబార్డినేట్ స్టాఫ్ రాసేవాళ్ళు, చేత్తో రాస్తే అధికారి సంతకం పెట్టేవాడు, ఆయన సంతకం ఉంటారు. ఆ ప్రింటర్స్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? ద ఒపీనియన్ ఆఫ్ ఎనీ పర్సన్. ఇప్పుడు ఈ మధ్య నాకు కూడా ఒకటి వచ్చింది, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఒకటి వచ్చింది, ఆ, ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి, చేత్తో రాసిచ్చాడు ఆయన తహసీల్దార్. అది మనం ఎక్కడ చూడలే, ఇక్కడ చేత్తో ఒక ఆయన రాసిస్తే వాళ్ళ కింద ఆయన కూడా సంతకం చేసి ఇచ్చాడు. అప్పుడు మొత్తం మ్యాటర్ అంతా చేత్తోనే ఉంది హిందీలో.
ద ఒపీనియన్ ఆఫ్ ఎనీ పర్సన్ అక్వైంటెడ్ విత్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ద పర్సన్ బై హూమ్ ఇట్ ఈస్ సపోజ్ టు బి రిటర్న్. ఇంకా హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో పనివాడు కూడా ఉండొచ్చు. మా సారి హ్యాండ్ రైటింగ్ ఏనండి దాన్ని గుర్తుపట్టాడు అనుకోండి, ఆయన అసిస్టెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు గుర్తుపట్టచ్చు. ఆర్ సైన్ దట్ ఇట్ వాజ్, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు, వైఫ్ ఎవరైనా. ఇట్ వాజ్ ఆర్ నాట్ రిటర్న్ ఆర్ సైన్డ్ బై దట్ పర్సన్ ఈజ్ రిలవెంట్ ఫ్యాక్ట్. వాళ్ళు ఎవరైనా ఆయన సంతకం అని చెప్పొచ్చు, కాదని చెప్పొచ్చు, అది కూడా రిలవెంట్ ఫ్యాక్ట్. ఓకే, ఎక్స్ప్లెనేషన్. ఏ పర్సన్ ఈజ్ సర్ టు బి, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు, ఆ పర్సన్తో అక్వైంటెడ్ అయిన వాళ్ళు, ఆ పర్సన్ హ్యాండ్ రైటింగ్ అంతకుముందు చూసిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఒపీనియన్ ఇవ్వచ్చు. అది 47లో ఇచ్చారు. ఏ పర్సన్ ఈజ్ సర్ టు బి అక్వైంటెడ్ విత్ హ్యాండ్ రైటింగ్ ఆఫ్ అనదర్ పర్సన్ వెన్ హీ హ్యాస్ సీన్ ద పర్సన్ రైట్, అతను రాసినప్పుడు, ఇలాంటి రాసిన మ్యాటర్ చూసినప్పుడు, ఆర్ వెన్ హీ హాజ్ రిసీవ్డ్ డాక్యుమెంట్స్, అతను పంపించినట్టు. ఇప్పుడు మీకు ఎవరో ఒక లెటర్ పంపిస్తారు, వస్తూ ఉంటాయి ఒక పర్సన్ నుంచి. సో మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినాయి అని అనుకుంటాం, మనం వాళ్ళు రాసినట్టే అనుకుంటాం. వాళ్ళని మనం ఎప్పుడు చూడలేదు కూడా, మన ముందు రాయలా, మన పోస్ట్లో వస్తూ ఉన్నాయి, అది వ్యాలిడ్ అవుతుంది. టు బి రిటర్న్ బై దట్ పర్సన్ ఇన్ ఆన్సర్ టు డాక్యుమెంట్స్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్ ఆర్ అండర్ హిస్ అథారిటీ అండ్ అడ్రస్ టు దట్ పర్సన్, ఆర్ వెన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, జనరల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్లో డాక్యుమెంట్స్ పర్పోర్టింగ్ టు బి రిటర్న్ బై దట్ పర్సన్ హ్యావ్ బీన్ హ్యాబిట్యువల్లీ సబ్మిటెడ్ టు హిమ్. ఇప్పుడు ఇందాక చెప్పాను తహసీల్దార్, ఆయన ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ హిస్ బిజినెస్, ఆయన విధుల్లో భాగంగా అట్లాంటి సంతకాలు పెడుతుంటాడు. ఓకే, అది అతని సంతకం అని అనుకోవచ్చు అట్లా. అప్పుడు ఆయన మన అసిస్టెంట్స్ ఎవరైనా చూస్తే అది తహసీల్దార్ రాసిందని చెప్పొచ్చు, ఆయన సంతకం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇలస్ట్రేషన్ ఉంది. క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ గివెన్ లెటర్ ఇన్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఏ మర్చెంట్ ఇన్ లండన్. లండన్లో ఒక మర్చెంట్ ఉన్నాడు, ఆయన హ్యాండ్ రైటింగ్ కాదా డౌట్ వచ్చింది ఇప్పుడు. బి ఈజ్ ఎ మర్చెంట్ ఇన్ కలెక్టా, ఆయనకి ఈయన పంపాడు లెటర్లు, అప్పుడు ఈయన చూసి చెప్పొచ్చు. ఇలాంటి ఏక అసిస్టెంట్లుగా ఎవరో ఉన్నారు, వాళ్ళు చూసి చెప్పొచ్చు, తయారుగా ఆయనతో పనిచేసే వాళ్ళు, ఆఫీస్లో ఉన్న వాళ్ళు. అలాగా 47A ఒపీనియన్ యాజ్ టు డిజిటల్ సిగ్నేచర్ వెన్ రిలవెంట్. డిజిటల్ సిగ్నేచర్ కూడా వస్తుంది. డిజిటల్ సిగ్నేచర్లో రెండు భాగాలు ఉంటాయి జనరల్గా, అవి పేర్లు విన్నారా మీరు? రెండు కీస్ ఉంటాయి, ఆ కీస్ పేర్లు విన్నారా? పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అని రెండు ఉంటాయి. పబ్లిక్ కీ అనేది అందరికీ ఇస్తారు, అదర్స్కి. అప్పుడు మనకు ఒక మెయిల్ వచ్చింది అనుకోండి, ఇలాంటి ఒక డాక్యుమెంట్ వచ్చింది ఒక పర్సన్ నుంచి, ఆ పబ్లిక్ కీతో దాన్ని ఓపెన్ చేయొచ్చు, అప్పుడు అతను పంపినట్టు లెక్క అది. లేక వేరే వాళ్ళకి ఓపెన్ కాదు. ఆ పబ్లిక్ కీ ఉన్న వాళ్ళకే, ఎన్క్రిప్టెడ్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు అతను ఇచ్చిన పబ్లిక్ కీ ఉన్న వాళ్ళకే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి నమ్మకం అనమాట, ఆయనే పంపాడు అని. అది పబ్లిక్ కీ. ప్రైవేట్ కీ అనేది ఈయన దగ్గర ఉంటుంది, ఆ ప్రైవేట్ కీతో ఆయన దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తాడు, అది మన దగ్గర ఉండదు. ఓకే, అది రెండు సపరేట్గా ఉంటాయి అవి. అండ్ ద కోర్ట్ హ్యాస్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ యాజ్ టు ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఆఫ్ ఎనీ పర్సన్. ద ఒపీనియన్ ఆఫ్ ద సర్టిఫైయింగ్ అథారిటీ విచ్ హ్యాస్ ఇష్యూడ్ ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఈజ్ రిలవెంట్ ఫ్యాక్ట్. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ జనరల్గా ప్రైవేట్ పర్సన్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళని ఆథరైజ్ చేసింది. ఈ ముద్ర అని అలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు పేరు వింటే చూడండి. ఈ ముద్ర అని అట్లా చాలా మంది ఉన్నారు, 10 మంది దాకా ఉంటారు మినిమము. వాళ్ళు ఇస్తారనమాట. వెరీ సైన్ అని అట్లాంటి వాళ్ళు కూడా ఏదో ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఆ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఇతందా కాదా అంటే ఆ సర్టిఫైయింగ్ అథారిటీ వాళ్ళు చెప్తారు ఇది ఆయనదే అని. ఆయనదే అని ఎలా చెప్తారు? వాళ్ళు ఏమో చూడరు, వాళ్ళ దగ్గర ఉన్న దాంతో క్రాస్ చెక్ చేస్తారు. ఆ సిగ్నేచర్ ఎవరికి ఇచ్చారో వాళ్ళ పేరు చెప్తారు, అదే అతనిది. అప్పుడు మనకి తహసీల్దారుల ఆఫీసుల్లో మనం చూస్తూ ఉంటాము, తహసీల్దారులకు కూడా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ఉంటాయి. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి, తహసీల్దారులకే కంప్యూటర్ ఓపెన్ చేయడం రాదు కొందరికి, ఆ కింద పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లే చేస్తుంటారు. అట్లాంటప్పుడు వీళ్ళు కొంత ఫ్రాడ్ చేసి ఈ సర్వే నెంబర్ల వాటిలో కూడా కొన్ని ఫ్రాడ్లు చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ వాటిల్లోనే కాదు, ఈవెన్ ఆధార్ లాంటి వాటిల్లో కూడా అక్కడ పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ లాంటి వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేసులు కూడా బుక్ అయినాయి కొన్ని దగ్గరలో, బెంగళూరు లాంటి దగ్గరలో. వాళ్ళు కొంత డాటా మార్చారు, పనిచేసే స్టాఫ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా ఉండి కొన్ని ఫోన్ నెంబర్లు మార్చడం అలాంటివి చేశారు కొంతమంది పబ్లిక్కి. అంటే డైరెక్ట్గా మన ఫోన్ నెంబర్ మార్చాలంటే మనం ఇక్కడ ఫామ్ ఇచ్చి ఒక అఫీషియల్ ఛానల్లో వెళ్ళాలి. ఆ ఛానల్ ఏమి లేకుండా వాళ్ళు షార్ట్ కట్లో ఆఫీసులో చేస్తారన్నమాట. అది కూడా బెంగళూరులో కేసులు రిజిస్టర్ అయినాయి అన్నమాట. 30
ఇది మనకేదో ఇంటర్నల్ సోర్స్ ద్వారా ఒక ద్వారా తెలిసింది అది. ఓకే. 48 ఒపీనియన్ యాజ్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రైట్ ఆర్ కస్టమ్ రిలవెంట్. ఇందాక కూడా వచ్చింది అది ఆల్రెడీ, రైట్ టు కస్టమ్ గురించి మళ్ళా వచ్చింది. ఇక్కడ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది, ఒక పూజారి ఉన్నాడు, ఆయన ఒక ఎక్స్పర్ట్. ఆ ఊర్లో ఏ మంచి జరిగినా చెడ్డ జరిగినా కస్టమ్స్ అంతా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన ఒక ఒపీనియన్ ఇస్తాడు. ఇలాంటి ఊరి పెద్ద ఉన్నాడు, గరణం మున్సిపల్ అంటే సర్పంచి, అలాంటి వాళ్ళు ఉన్నారు. లేకుంటే ఆ ఊళ్ళో వాళ్ళంతా కొంచెం గొప్పగా చూసే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఒపీనియన్లు ఉంటాయి, వాళ్ళు చెప్పిన ఒపీనియన్ వ్యాలిడ్ అవుతుంది. అండ్ ద కోర్ట్ హ్యాస్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ యాజ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ జనరల్ కస్టమ్ ఆర్ రైట్. కొన్ని కస్టమ్స్ ఆచారాలు ఉన్నాయా లేదా, అదే ఈజ్మెంట్ రైట్స్ కి అదర్ రైట్స్ కి వస్తుంటాయి అవి. ద ఒపీనియన్స్ కొన్ని వంశపారంపర్యంగా కొంతమందికి రైట్స్ వస్తుంటాయి, కొన్ని పౌరవిత్యం చేసేవాళ్ళు, ఇలా అంటే ఫిష్ పాండ్స్ లో చేపలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళకి వంశపారంపర్యం రైట్లు కొందరికి ఉంటాయి. అప్పుడు అవన్నీ చెప్పడానికి ఎక్కడ రికార్డు ఉండదు వాటికి, డాక్యుమెంటరీగా వీళ్ళకి ఉన్నాయి వీళ్ళకి లేవని. అట్లా తరతరాలుగా నడుస్తుంది కదా, కొంచెం ఎవరో పెద్ద ఆయన ఆ ఊళ్ళో ఉన్నాయని చెప్పాలి ఇంకా. The opinions as to the existence of such custom or right of persons who would be likely to know, of its existence, if existed or relevant. ఇప్పుడు ఆ ఊర్లో పెళ్లి ఎలా చేసుకుంటారు ఏంటి, ఆ ఊర్లో మ్యారేజ్లు చేస్తే ప్రీస్ట్ చెప్తాడు ఆ ఆచారాలు ఏంటి, ఒక్కొక్క కులం వాళ్ళ ఆచారం ఏంటని ఆయన చెప్తాడు. ఎందుకంటే ఈజ్ లైక్లీ టు నో అనమాట. ఆ ఊర్లో ఆ చెరువులో చేపలు పట్టుకునే రైట్ ఎవరికి ఉందంటే, ఆ ఫిషర్మెన్ లో కొంచెం సీనియర్స్ ఉంటే వాళ్ళు చెప్పగలరు. ఇలాంటి వేరే పక్కన పొలాలు ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల చెరువు కింద సాగు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా తెలిసే ఉంటది. దే వుడ్ బి లైక్లీ టు నో, వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది కదా, వాళ్ళు చెప్పొచ్చు. అట్లా అట్లా రైట్ టు కస్టమ్ అండ్ రిలవెంట్ అంటే ఎక్స్ప్లెనేషన్. ద ఎక్స్ప్రెషన్ జనరల్ కస్టమ్ ఆర్ రైట్ ఇంక్లూడ్స్ కస్టమ్స్ ఆర్ రైట్స్ కామన్ టు ఎనీ కన్సిడరబుల్ క్లాస్ ఆఫ్ పర్సన్. జనరల్ కస్టమ్స్ అంటే ఊరు వాళ్ళందరికీ ఆచారం ఉండాల్సిన పని లేదు. ఒక క్యాస్ట్ వాళ్ళకు ఉండొచ్చు, ఒక కాలనీ వాళ్ళకు ఉండొచ్చు, ఆ ఊర్లో ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఉండొచ్చు. ఆ ఒక క్యాస్ట్ లో కూడా మళ్ళీ ఒక ఒక లీనియేజ్, ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు గోత్రీకులు అంటారు, సగోత్రీకులు అని, వాళ్ళ వరకు ఉండొచ్చు. ఒక గ్రూప్ ఉండొచ్చు, ఎనీ క్లస్టర్ ఆఫ్ ద పీపుల్. అంతేగాని వాళ్ళందరికీ ఉండాల్సిన పని లేదు ఆచారం, అది ఆచారం కానీ రైట్ కానీ. ఇలస్ట్రేషన్. ద రైట్ ఆఫ్ ద విలేజర్స్ ఆఫ్ ఎ పర్టికులర్ విలేజ్ టు యూజ్ ద వాటర్ ఆఫ్ ఎ పర్టికులర్ వెల్ ఈజ్ ఎ జనరల్ రైట్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెక్షన్. ఒక్కొక్కసారి ఒక ఊర్లో వాళ్ళు వెళ్ళి ఇంకొక ఊరు బావిలో నీళ్లు తెచ్చుకుంటా ఉంటారు, ఎప్పుడో ఆచారం ఉంటుంది. సినిమాల్లో చూస్తున్నాం కదా, మీ ఊర్లో నీళ్లు లేవా, అయితే మా ఊర్లో వచ్చి తీసుకోండి, మా బావిలో ఎప్పుడు వాటర్ ఉంటాయని చెప్పాడు అనుకోండి ఆయన ఎప్పుడో గతంలో. వీళ్ళు తెచ్చుకుంటా ఉంటారు, ఆ రైట్ అక్కడ ఏర్పడిపోయి ఉంటుంది. 20 ఏళ్ళు అయితే అది ఈజ్మెంట్ రైట్ వచ్చేస్తుంది, ఫ్రీగా ఇచ్చినా కానీ. వాటి ఒపీనియన్ యాజ్ టు యూసేజెస్ టెనెట్స్ ఎట్సెట్రా వెన్ రెలవెంట్. ఇంకోటి యూసేజ్ టెనెట్స్ అంటే ఆర్డర్స్ లాంటివి వెన్ రెలవెంట్. కొన్ని యూసేజ్లు ఉంటాయి, దానికి ఎక్కడ ఆర్డర్ ఉండదు, ఒక కామన్ ప్రాక్టీస్ అంతే. అండ్ ద కోర్ట్ హ్యాస్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ యాజ్ టు ద యూసేజెస్ అండ్ టెనెట్స్ ఆఫ్ ఎనీ బాడీ ఆఫ్ మెన్ ఆర్ ఫ్యామిలీ. ఇప్పుడు సినిమాలో మనం చూస్తే ఒక 20-30 రకాల కేటగిరీస్ ఉన్నాయి ఒక సినిమా ఇండస్ట్రీలో అంటారు. వాటికి ఏమైనా ఎక్కడైనా డాక్యుమెంట్స్ ఉందా, ఇలా చేయాలి, ఈ వరకు వీళ్ళు ఈ పని చేయాలి, వాళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు లైట్ బాయ్ అంటే ఇలా పట్టుకోవాలి, ఈ పని చేయాలి, అలా ఏమి లేవు, ఎక్కడ లేవు. అవన్నీ యూసేజెస్, అన్ని వర్గాలు అన్ని కేటగిరీస్ అంతమంది టెక్నాలజీగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎవరేం చేస్తారు అనేది వాళ్ళ యూసేజ్లో తెలిసిపోతుంది. దానికేమో పుస్తకం ఏమి ఉండదు, గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నట్టు మాన్యువల్ లాగా ఈ ఈ కేటగిరీ వాళ్ళు ఇది అది చేయాలని. సో వాళ్ళు యూసేజ్లో నడుస్తుంటుంది. అట్లాగే టెనెట్స్ ఆఫ్ ఎనీ బాడీ, అట్లాగే ఇప్పుడు షిప్లో అలాంటి వాటిల్లో కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో కూడా కొన్ని నడుస్తూ ఉంటాయి. టెనెట్స్ అంటే టెనెట్స్ ఆఫ్ ఎనీ బాడీ, వాళ్ళ కొన్ని బాడీస్ ఉంటాయి, ఆ మెటల్ తయారు చేసే వాళ్ళు, వాళ్ళ అసోసియేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కొన్ని కండిషన్స్ ఏదో పెట్టుకుంటారు, అవి అప్పుడే ఫాలో అవుతుంటారు. ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ రిలీజియస్ ఆర్ చారిటబుల్ ఫౌండేషన్. రిలీజియస్ ఫౌండేషన్స్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఉంటాయి, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అంటే ఏం లేదు, వాళ్ళ బైలాస్ లాంటివి. ఆ కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి, దాంట్లో ఉన్నట్టు తీసుకోవాలి. ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ టర్మ్స్. అదే ఆ బైలాస్ లో ఉన్నదా లేదా అనేది ఎవరు చెప్తారంటే ఆ యూసేజ్ని బట్టి చెప్తారు వాళ్ళు. కొన్ని క్లారిటీ లేనప్పుడు మేము ఇలా చేసేవాళ్ళమండి అని చెప్తారు. పలానా దానికి పూలు పెట్టాలి, పలానా దేవుడికి పూలతో
పూజ చేయాలి అని ఉంటుంది. ఏ పూలు వాడేవాళ్ళు, కొన్ని పూలు బ్యాన్ చేస్తారు, కొన్ని పూలు వాడకూడదు. మరి ఏ పూలు వాడేవాళ్ళు ఏ పూలు వాడలేదంటే ఆ డిస్ప్యూట్ అయింది అనుకోండి, అప్పుడు ఎవరో చెప్పాలి ఎక్స్పర్ట్, రెగ్యులర్గా చేసే అతను. ఆర్ బై పర్టికులర్ క్లాస్ ఆఫ్ పీపుల్ ద ఒపీనియన్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ స్పెషల్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ దేర్ ఆన్ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఓకే, 1 minute. రీసౌండ్ వస్తుంది. ఓకే, 50. Opinion on relationship and relevant. When the court has to form an opinion as to the relationship of one person to another, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉన్నది, ద ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్ బై కాండక్ట్, వాళ్ళ కాండక్ట్ బట్టి, ఇది ఇంతకుముందు చూసాం, వాళ్ళు లివింగ్ టుగెదర్ ఉన్నప్పుడు వాళ్ళ కాండక్ట్తో వాళ్ళు చెప్తారు. యాజ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ రిలేషన్షిప్ ఆఫ్ ఎనీ పర్సన్ హూ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ అదర్వైజ్ ఆ స్పెషల్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ ఈజ్ ఎ రెలవెంట్ ఫ్యాక్ట్. ఒక కుర్రవాడిని వాళ్ళు దత్తత తీసుకున్నారని చెప్తూ ఉంటారు. వాళ్ళు దత్త స్వీకరణకి ఎక్కడ అగ్రిమెంట్లు, పేపర్ వర్క్ ఏమి ఉండదు. రేపు ఎప్పుడు ఆ పిల్లవాడు కొంచెం పెద్దోడే, అతనికి ఒక 60 ఏళ్ళు వచ్చాక నువ్వు మా ఇంట్లో మా పేరెంట్స్ పుట్టలేదు, దత్తపుత్రుడివే అన్నారు అనుకోండి, ఎవరన్నా తర్వాత వచ్చిన జనరేషన్. దత్తపుత్రుడు కాదు, ఫాస్టర్ సన్స్ అంటారు. లేదా ముద్దుగా తెచ్చుకొని మా వాళ్ళు అలా పెంచుకున్నారు నిన్ను, పిల్లలు లేకపోతే తర్వాత మేము పుట్టాక నువ్వు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు దత్తత తీసుకోలేదు అంటారు. దత్తత తీసుకుంటే ఇంకా మళ్ళీ బ్యాక్ ఉండదు దత్తతలో. పోస్టర్స్ అనికైతే బ్యాక్ ఉంటుంది. ఎవరో పిల్లాడు నచ్చాడు మీ ఇంట్లో, వాళ్ళు పెంచుకుంటా ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ ఎవరో ఒకరు. ఒక 4-7 వేలకు పిల్లలు పుట్టాక మళ్ళీ ఒక్కోసారి అబ్బాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాడు. అది పోస్టర్స్ అన్నమాట, పెంపుడు ముద్దుల కొడుకులాగా. అతను దత్తపుత్రుడు అవడు. దత్తత అంటే అఫీషియల్గా అయిన దత్తత బ్యాక్ లేదు, ఇంకా ఇట్ కెనాట్ బి టేకన్ బ్యాక్. ఈ దత్తతలో ఒక ఫేమస్ పర్సన్స్ది ఒక దత్తత కేసు ఉంది, ఎవరికైనా తెలుసా? అన్ని బిసెంట్ కేసు ఉంది తెలుసా దత్తతలో? చూసారా ఎవరైనా? ఆ దత్తపుత్రుడు ఎవరంటే అనిబిసెంట్ దత్తపుత్రుడు కూడా జిడ్డు కృష్ణమూర్తి, ఆయన పేరునే ఉంటారు. జిడ్డు కృష్ణమూర్తిని వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ దత్తత ఇస్తారు అనిబిసెంట్కి, ఆమె దత్తత తీసుకుంటుంది. మళ్ళా వాళ్ళు వెనక్కి ఇచ్చేయమని అడుగుతారు ఆ జిడ్డు కృష్ణమూర్తిని. కేసు కూడా వాళ్ళు నడుస్తారు. నడిస్తే ఆ దత్తత వన్స్ గివెన్ కెనాట్ బి టేకన్ బ్యాక్ అన్నట్టుగా ఆ కేసు అనిబిసెంట్ ఫేవరబుల్గా వస్తుంది. అనిబిసెంట్ తెలుసు కదా, హోమ్ రూల్లో వస్తుంది ఆమె. చూడండి కేసు ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో అనిబిసెంట్ కేసు, ఓకే, దత్తతలో, అడాప్షన్లో హ్యాస్ స్పెషల్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్ ఈజ్ రెలవెంట్ ఫ్యాక్ట్. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళు ఇంట్లో దత్తపుత్రుడిగా పెరిగాడా, ఇట్లా ముద్దుల కొడుకుగా తెచ్చుకొని పెంచుకున్నారు పోస్టర్స్ అని అనేది ఒక స్పెషల్ నాలెడ్జ్, ఆ ఫ్యామిలీతో రిలేషన్షిప్, ఇంటికి వస్తా పోతా ఉన్నా అని ఎవరో చెప్పాలి. ప్రొవైడెడ్ దట్ సచ్ ఒపీనియన్ షల్ నాట్ బి సఫిషియంట్ ప్రూవ్ ఏ మ్యారేజ్ ఇన్ ప్రొసీడింగ్స్ అండర్ ద ఇండియన్ డైవోర్స్ యాక్ట్. ఇండియన్ డైవోర్స్ యాక్ట్లో ఎవరికి డైవోర్స్లు వస్తాయి, ఏ ఏ మతాల వాళ్ళకి తెలుసా? ఇండియన్ డైవోర్స్ యాక్ట్లో ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే అది. సో ఆయన ఏదో ఒపీనియన్ చెప్తే డైవోర్స్, మ్యారేజ్ రిలేషన్షిప్స్ ఈ ఒపీనియన్తో చెల్లవు. వాళ్ళు ఏదో ఒక వారం తిరిగారు అనుకోండి, అప్పుడు ఆ మ్యారేజ్ డైవోర్స్ అని చెప్పి దీనికి ఎందుకు చెప్పలేము. అలాగే ప్రాసిక్యూషన్ ఆఫ్ సెక్షన్స్ 494, 495, 497, 498 వాటి కింద కూడా. 495 దేనికి వాడతారో తెలుసు కదా? 495 సెకండ్ వైఫ్ పెట్టొచ్చు కేసు, 494 ఫస్ట్ వైఫ్ పెట్టొచ్చు. ఓకే, ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ అండ్ బి వర్ మ్యారీడ్. The fact that they were usually received and treated by their friends as husband wife is a relevant fact. ఇద్దరున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు ఎవరు చూడలేదు, వేరే దేశానికి వెళ్ళిపోయారు, అక్కడ కలిసి ఉంటున్నారు. అక్కడ అమెరికాకి వెళ్ళారు ఇద్దరు కప్పులు, వాళ్ళ ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ లాగే వాళ్ళు అలా ఉన్నారు, చలామణి అయ్యారు. ఇక్కడ చూస్తే ఇక్కడ వాళ్ళకి మ్యారేజ్ కాలేదు, కాకపోయినా అక్కడ సొసైటీలో వాళ్ళు మ్యారీడ్ కప్పులు కానీ తిరిగారు. సో దట్ ఈస్ ద రిలవెంట్ ఫ్యాక్ట్ అనమాట. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ వాజ్ ద లెజిటిమేట్ సన్ ఆఫ్ బి. ఏ అనేవాడు బి అనే అతని కొడుకేనా? ద ఫ్యాక్ట్ దట్ ఏ వాజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ సచ్ బై మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ రిలవెంట్.
కుటుంబంలో అందరూ కూడా వాడిని వాళ్ళ కొడుకులాగా ట్రీట్ చేశారు. లెజిటిమేట్ సన్. ఇల్లిజిటిమేట్ అయితే కొంతమంది ఏదో ఒకటి అంటారు కదా, ఏదో ఒక మాట అంటా ఉంటారు కదా, వాడిని ఎవరు అలా ఏం అనలేదు. సో దట్ ఈస్ ద రిలవెంట్ ఫ్యాక్ట్. ఓకే. 51 గ్రౌండ్స్ ఆఫ్ ఒపీనియన్ వెన్ రిలవెంట్. ఒపీనియన్ ఎప్పుడు రిలవెంట్ అవుతుంది? వెన్ ఎవర్ ద ఒపీనియన్ ఆఫ్ ఎనీ లివింగ్ పర్సన్ ఈజ్ రిలవెంట్, ద గ్రౌండ్స్ ఆన్ విచ్ సచ్ ఒపీనియన్ ఈజ్ బేస్డ్ ఆర్ ఆల్సో రిలవెంట్. ఒక ఆయన లివింగ్ పర్సన్ ఒక ఒపీనియన్ చెప్పాడు, ఆయన ఏ గ్రౌండ్స్లో ఒపీనియన్ చెప్పాడో అది కూడా రిలవెంట్. ఊరికి ఆయన ఏదో చెప్పాడు గొప్పోడు, ఆయన చెప్పిందంతా కరెక్ట్ అనడానికి లేదు. ఓకే, ఇలస్ట్రేషన్ ఇచ్చాడు. an expert may give an account of experiments performed by him for the purpose of forming his opinion. ఆయన ఊరికే ఏదో చెప్పేస్తే గొప్పోడైతే సరిపోదు, ఆయన దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉండాలి, చేసి ఆయన చెప్పాలి. సో ఇలా ఉంటే ఇలా ఈ పాయిజన్ వాడితే ఇలా బాడీ అయిపోతుంది, సో ఇది ఈ పాయిజన్ వల్ల జరిగినట్టు నేను ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్పాలి. అట్లనే ఏదైనా ఆయన ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఉండాలి, ఇలాంటి ఒక రీసెర్చ్ ఉండాలి, ఏదో ఒక రకమైన రీసెర్చ్, సోషల్ రీసెర్చ్ ఉంటారు కదా, సోషియల్ లీగల్ ప్రాజెక్ట్ అన్నట్టు. ఆ రీసెర్చ్ బేస్డ్గా వాళ్ళు చెప్పాలి ఎక్స్పర్ట్స్, అప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది. అది అంతవరకు. తర్వాత క్యారెక్టర్ అండ్ రిలవెంట్. ఇప్పుడు ఇది ఇంతటి తాపేద్దామా? ఇది ఇంతవరకు చూద్దామా? ఇది కొంచెమే ఉన్నాయి, ఈ పార్ట్ అయిపోద్ది 55 వరకే. ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కూడా. 52 ఇన్ సివిల్ కేసెస్ క్యారెక్టర్ టు ప్రూవ్ కాండక్ట్ ఇంప్యూటెడ్ ఇర్రిలవెంట్. సివిల్ కేసెస్లో వాడి క్యారెక్టర్ ఏమైతే ఉంది, ఒక పొలం ఉంది, అది వాడికి చెందుతుంది, వాడు తాగిపోతే ఏముంది, ఇంక వేరే అంత కూడా అయితే ఏముంది ఆ పొలం వాడితే. ఓకే, అతని క్యారెక్టర్తో సంబంధం లేదు, ఆ పొలం అతనికి చెందుతుందా లేదా, లాంటి ఆ ఇల్లు అతనికి చెందుతుంది లేదా, అంతే చూడాలి. అతని క్యారెక్టర్ ఏమైనా, అతను గొప్ప ఉత్తముడైనా, అతను దాన కర్ణుడైనా కానీ ఆ ప్రాపర్టీ అతనికి చెందితే ఆయనకు అవుతుంది, లేకుంటే లేదు. అందువల్ల వాళ్ళ క్యారెక్టర్ ఇర్రిలవెంట్. సివిల్ కేసెస్లో 100% క్యారెక్టర్ ఇస్ ఇర్రిలవెంట్. ఇన్ సివిల్ కేసెస్ ద ఫ్యాక్ట్ దట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎనీ పర్సన్ కన్సర్న్డ్ ఈస్ such as to render probable or improbable any conduct imputed to him is irrelevant, except in so far as such character appears from facts otherwise irrelevant. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ డిఫమేషన్ కేసులోనే వస్తుంది క్యారెక్టర్. ఓకే. 53 ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ యాజ్ సచ్ క్యారెక్టర్ అపియర్స్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ అదర్వైజ్ రిలవెంట్. 53 ఇన్ క్రిమినల్ కేసెస్ ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ రిలవెంట్. క్రిమినల్ కేసెస్లో కూడా క్యారెక్టర్ రిలవెంటే కానీ బ్యాడ్ క్యారెక్టర్ రిలవెంట్ కాదు. వాడు దొంగ 3 దొంగతనాలు చేశాడు, ఇంకా 4-5 అయిన ఈ ఊళ్ళో, అన్ని వాడే చేశాడా? అన్ని వాడు చేసినట్టు కాదు కదా. ఎందుకంటే దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఆ మ్యాక్సిమ్తో వెళ్తారు కదా. అందువల్ల ఏంటంటే ప్రీవియస్ బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నా ప్రజెంట్ బ్యాడ్ కూడా వాడే చేశాడంటే ఇంకా వాడిని మనమే దొంగగా తయారు చేస్తాం, మంచిగా అవుతున్న వాడిని కూడా. అందువల్ల బ్యాడ్ క్యారెక్టర్ నెగిటివ్గా ఉన్నప్పుడు రిలవెంట్ కాదు, కానీ గుడ్ క్యారెక్టర్ అయితే రిలవెంట్. ఇన్ క్రిమినల్ కేసెస్ ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ రిలవెంట్. మీరు ఆర్య సినిమా చూశారు కదా, దాంట్లో ఏదో ఆర్య 2లో ఏదో చెప్తాడు కదా, వాడు మంచివాడికి ఏదో నటిస్తుంటాడు సమాజంలో, కానీ వెనకాల వేరే రకంగా ఉంటాడు అంటారు కదా. నేను కూడా చూడలేదు, వేరే వాళ్ళు అన్నారు. సో అతనికి ఒక గుడ్ క్యారెక్టర్ ఉంది, ఎవరు కూడా అతని గురించి చెడ్డగా చెప్పిన నంబర్ అనమాట. ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ద ఫ్యాక్ట్ దట్ ద పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ హిస్ గుడ్ క్యారెక్టర్ ఈజ్ రిలవెంట్. అతను అప్పుడు ఏదో కాలేజీలో ఉంది, 5 ఏళ్ళ లా కోర్స్ చదువుతున్నారు, 4వ సంవత్సరం ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళారు, ఒక అబ్బాయి ఏదో సంథింగ్ ఏదో మిస్చీఫ్ చేశాడు గర్ల్స్తో అని అన్నారు, కానీ ప్రీవియస్ 3 years గుడ్ క్యారెక్టర్ ఉన్నాడు. సో అది కొంతవరకు రెలివెంట్ అవుతుంది, అన్లెస్ అతను నిజంగా చేశాడా లేదంటే ఏదైనా ఫాల్స్గా ఆ అమ్మాయి చెప్పిందా అని. సో కొంతవరకు పనికి వస్తుంది ఆ గుడ్ క్యారెక్టర్, ప్రీవియస్ క్యారెక్టర్. 53A ఎవిడెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ప్రీవియస్ సెక్చువల్ ఎక్స్పీరియన్స్ నాట్ రిలవెంట్ ఇన్ సర్టన్ కేసెస్. మళ్ళీ ఇక్కడ రేప్ కేసెస్లో పర్టికులర్గా లేడీస్కి వాటికి సెక్చువల్ అఫెన్సెస్ కేసులో ఇచ్చారు. ఒక ఆమె క్యారెక్టర్ మంచిది కాదని ఆమె ఎవరు డబ్బులు ఇస్తే వాడితో పోతుంది అన్నారు. పోతే పోతుంది, అంత మాత్రాన ఆమె ఎవరితోనో పోతుంది అని డబ్బులు ఇస్తే ఎవ్రీబడి హ్యాస్ నో రైట్ టు మిస్బిహేవ్ విత్ హర్. అదే ఒక సినిమాలో కూడా చెప్తారు కదా, వెన్ షీ సెడ్ నో ఇట్ ఈస్ నో. సో ఆమె బికాజ్ ఆ రైట్ టు లైఫ్ ఉంది కదా, వాళ్ళ ఛాయిస్తుంది. వాళ్ళు 100 మంది 99 మందితో వెళ్ళినా కానీ ఆవిడ ఇంకొకటి రిజెక్ట్ చేయొచ్చు. అందువల్ల ఆమె అందరితో వెళ్ళిందండి, జడ్జి గారు నేను కూడా అందుకే ట్రై చేశానని చెప్పడానికి లేదు. దట్ ఈస్ హర్ ప్యూర్ ఛాయిస్. వెన్ షీ సెడ్ నో ఇట్ ఈస్ నో, 100% నో.
సో అందువల్ల ఇక్కడ లేడీ కేసెస్ ఉన్నాయి 354 అండ్ రిలేటెడ్ అదర్ 354 సెక్షన్స్, 376 రేప్ కేసెస్. వీటిల్లో ఆమె క్యారెక్టర్ని తెచ్చేసి బ్యాడ్ చేసి దాన్ని వాడుకొని ఎస్కేప్ అవ్వాలంటే కుదరదు. 54 ప్రీవియస్ బ్యాడ్ క్యారెక్టర్ నాట్ రెలవెంట్ ఎక్సెప్ట్ ఇన్ రిప్లై. ప్రీవియస్ బ్యాడ్ క్యారెక్టర్ నార్మల్గా రిలవెంట్ కాదు, ఎప్పుడు రిప్లై ఇచ్చేటప్పుడు రిలవెంట్ అవుతుంది. ఎప్పుడంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ద ఫ్యాక్ట్ దట్ ద అక్యూజ్డ్ పర్సన్ యాజ్ ఎ బ్యాడ్ క్యారెక్టర్ ఈజ్ రెలవెంట్ unless evidence has been given that he has a good character, in which case it becomes relevant. ఇప్పుడు మనము క్రిమినల్ కేసులో గుడ్ క్యారెక్టర్ రిలవెంట్ అన్నాం కదా. ఇప్పుడు మనం చెప్పాము 4th ఇయర్లో వాడు వచ్చి ఏదో మిస్బిహేవ్ చేశాడు అమ్మాయితో అని కేసు కంప్లైంట్ చేశాడు ప్రిన్సిపాల్కి. 3 ఏళ్ళు బాగున్నాడు, ఎవరు కంప్లైంట్ చేయలేదు. ప్రిన్సిపాల్ దగ్గర కూడా వినయంగా ఉన్నాడు, బాగా చదువుతున్నాడు. అందువల్ల అతను నమ్మడం లేదు ప్రిన్సిపాల్. అప్పుడు మీ టూ అని ఈ మధ్య వచ్చింది కదా, అప్పుడు ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ ఫస్ట్ ఇయర్లో నాతో మీ మిస్బిహేవ్ చేశాడు సార్, నేను మీకు చెప్తానని సరికి భయపడ్డాడు, అప్పటి నుంచి వాడు కంట్రోల్లో ఉన్నాడు అని చెప్పింది అనుకోండి, అప్పుడు అది రిలవెంట్ అవుతుంది. అందరూ వాడు గుడ్ గుడ్ అని చెప్తున్నారు కదా, ఆ గుడ్ అని రిబట్ చేయడానికి బ్యాడ్ చెప్పొచ్చు, లేకుంటే బ్యాడ్ చెప్పకూడదు. బ్యాడ్తో పని లేదు. అది ఎక్స్ప్లెనేషన్ 1. దిస్ సెక్షన్ డస్ నాట్ అప్లై టు కేసెస్ ఇన్ విచ్ ద బ్యాడ్ క్యారెక్టర్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. వాడు బ్యాడ్ క్యారెక్టరే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అయినప్పుడు అది క్రిమినల్ కేసులో తీసుకోవడానికి లేదు. ఎక్సెప్ట్ ఏదైనా మెయింటెనెన్స్ కేసుల్లో తీసుకుంటే తీసుకోవచ్చు, అది డైవోర్స్ కేసెస్లో తీసుకోవచ్చు. అది సివిల్ ప్రొసీడింగ్ అవుతుంది. ఓకే, అటు ఫ్యామిలీ మ్యాటర్స్లో కొంతవరకు ఆ బ్యాడ్ క్యారెక్టర్ పనికి రావచ్చు, కానీ ఆ బ్యాడ్ క్యారెక్టర్ వల్ల అతనికి నష్టం కలిగించడానికి లేదు వేరే రకంగా. ఇప్పుడు ఒక అతను డ్రంకర్డ్ రోజు తాగి ఇంటికి వస్తున్నాడు, అది బ్యాడ్, వైఫ్కి నచ్చలేదు, ఆమె దాని మీద డైవర్స్ తీసుకోవాలనే ప్రొవిజన్ ఉందో లేదో చెక్ చేయండి. హెరాస్మెంట్ మీద ఉంది, దాని మీద లేదు. ఒకవేళ డ్రింక్ చేసి రావడం హెరాస్మెంట్ కింద ట్రీట్ చేస్తే కోర్టు అప్పుడు వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ టు ఏ ప్రీవియస్ కన్విక్షన్ ఈజ్ రిలవెంట్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్. ఇంతకుముందు వాడికి ఆల్రెడీ కన్విక్షన్ అయి ఉంటే అది కూడా ఎవిడెన్స్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ అవుతుంది. 55 క్యారెక్టర్ యాజ్ అఫెక్టింగ్ డ్యామేజెస్. ఇందాక చెప్పాను కదా, డిఫమేషన్ కేసెస్లో క్యారెక్టర్ ఈజ్ రెలవెంట్. ఇన్ సివిల్ కేసెస్ ద ఫ్యాక్ట్ దట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ సచ్ యాజ్ టు అఫెక్ట్ ద అమౌంట్ ఆఫ్ డ్యామేజెస్ విచ్ హీ హ్యావ్ టు రిసీవ్ ఇస్ ఇర్రెలవెంట్. ఒక ఆయన డిఫమేషన్ కేసు వేసాడు, ఒక అతని మీద ₹1,00,00,000 కేసు ఇచ్చాడు. అప్పుడు అతని క్యారెక్టర్ ఇంప్యుటేషన్స్ ఉన్నాయి కదా, కొన్ని పాయింట్లు చెప్పాడు అనుకోండి, అప్పుడు అమౌంట్ తగ్గొచ్చు, లేకుంటే అసలు డిఫమేషన్ కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు కదా డిఫమేషన్, అప్పుడు మాత్రం ఇది వ్యాలిడ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఇన్ సెక్షన్స్ 52 to 55 ద వర్డ్ క్యారెక్టర్ ఇంక్లూడ్స్ బోత్ రెప్యుటేషన్ అండ్ డిస్పోజిషన్. అతని స్థాయి, రెప్యుటేషన్, డిస్పోజిషన్, అతని ఒక స్థాయి, మంచి ఆస్తిపరులు అంటే ఒక స్టేటస్ ఉంటుంది. ఇలాంటి రెప్యుటేషన్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మంచి ఆస్తి స్థాయి లేకపోయినా మామూలు అతను కూడా మంచి రెప్యుటేషన్ ఉండొచ్చు. ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్కి కూడా మంచి స్థాయి లేకపోవచ్చు కానీ రెప్యుటేషన్ ఉండొచ్చు. ఒక కలెక్టర్కి మంచి స్థాయి ఉండొచ్చు, రెప్యుటేషన్ ఉండకపోవచ్చు. ఓకే, బట్ except as provided in 54, the evidence may be given only of general reputation and general disposition. General public లో ఉన్న ఆయన రెప్యుటేషన్ జనరల్ డిస్పోజిషన్ అండ్ నాట్ ఆఫ్ పర్టికులర్ యాక్ట్స్ బై విచ్ రెప్యుటేషన్ ఆర్ డిస్పోజిషన్ వర్ షోన్. ఆ జనరల్ పబ్లిక్ ఒపీనియన్లో ఉండాలి. అండ్ ఇప్పుడు అతను ఆఫీసులో బాగా మంచి వర్క్ చేస్తాడు, వాళ్ళ లిమిటెడ్ అనమాట, వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్లో, వాళ్ళ ఎక్స్పర్ట్ ఫీల్డ్లో, అది అతని రెప్యుటేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. దానికి జనరల్ డిస్పోజిషన్ ఉండాలి, నాట్ ఆ పర్టికులర్ యాక్ట్స్ బై విచ్ రెప్యుటేషన్ ఆర్ డిస్పోజిషన్ వర్ షోన్. ఆయన ఏదో దానం చేసేసాడు ఆ రోజు పోయి, ఒకరోజు అందరికీ పళ్ళు పూలు అన్ని పంచిపెట్టాడు హాస్పిటల్స్ పోయి, అది ఆయన ఎగ్జిబిట్ చేశాడు ఒక రకంగా, ఆయన మంచివాడుగా దానకర్ణుడు లాగా. ఆయన దానకర్ణుడు అయి ఉండకపోవచ్చు, అట్లా ఆ పంచి ఒక పేరు తెచ్చుకొని బ్యాంకుల్లో లోన్ కొట్టేసి జంప్ అయిపోవచ్చు. మనం చూసాం కదా, కొంతమంది విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేసి జనాలంతా అట్లా ముంచెత్తారు అనమాట, విలాసాల్లో ముంచెత్తారు, బ్యాంకుల నుంచి లోన్లు బాగా అతనికి ఇప్పించారు, డబ్బులు తీసుకొని జంప్ అయిపోయాడు. ఎవరో మీకు తెలుసు.
అట్లా అతను ఎగ్జిబిట్ చేస్తుంటారు, కొంతమంది దానం ఇచ్చినట్టు అట్లా చాలా ఖర్చు పెట్టేసినట్టు, వాళ్ళు చాలా లావిష్గా ఉన్నట్టు, ఉదారంగా ఉన్నట్టు ఉంటది. తర్వాత పెద్దదానికి బ్యాండ్ వేస్తారు వాళ్ళు, ఆషాఢ భూతులు అంటారు కదా ఇట్లా వీళ్ళని. ఓకే, ఇంతవరకు ఆపేస్తాను ఈ రోజుకి, టైం కూడా అవుతుంది నాయన. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, షేరింగ్ ఆపేస్తాను. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయింది మనకి, ఫస్ట్ పార్ట్ అయింది. ఈ ఫస్ట్ పార్ట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు, ఇలాంటి క్లోజ్ చేసేస్తాను. రేపు కూడా ఉంటుంది మనకి సేమ్ టైం రెగ్యులర్గా. ఎవిడెన్స్ యాక్ట్ వరకు నేను కొంచెం బాగానే ప్రిపేర్ అయ్యాను ఎర్లియర్గా, అందుకని బాగానే చెప్పగలుగుతామని కొంచెం అనుకోనేది కొంచెం ఎక్కువ వైడ్గా కవర్ చేస్తుంది. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి మీరు. ఓకే, ఎగ్జిట్ చేసేస్తున్నాను, షేరింగ్ ఆపేస్తున్నాను రికార్డింగ్.